ఈ యాప్ గురించి, తర్వాత మనం చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి, వాటన్నిటి గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే పంపించిందో అది మళ్ళొకసారి మీకు చెప్తారు. చెప్పిన తర్వాత మీరు ఈ ప్లాన్ని ఆల్మోస్ట్ మనం డిసెంబర్ లోపే ఇంప్లిమెంట్ చేయాలి. ఇమీడియట్గా నవంబర్లో ఉంటాయి అనుకుంటున్నాము గ్రామ సభలు. ఈ గ్రామ సభల్లోకి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇష్యూని మనం తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా విని నోట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో మీరు అందరూ రైజ్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఎంత 400 మంది జాయిన్ అయ్యారా? 400 మంది జాయిన్ అయ్యారా? 442. ఓకే ఓకే. సో అందరికి మరొకసారి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనం విపిఆర్పి ఈ అంటే సెకండ్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం మీకు అన్ని జిల్లాలకు కూడాను, పీడీస్కి, డిపిఎంస్కి అందరికి కూడాను మనం సరుపు నుంచి ఏదైతే మనకి ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు ఇచ్చారో ఆ గైడ్లైన్స్ అన్ని పంపించాము, షెడ్యూల్తో పంపించాము. సో అట్లాగే మనం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో మీటింగ్ పెట్టుకోవటానికి కలెక్టర్స్ లెటర్లు పెట్టాము. మీటింగ్ పెట్టుకోమని చెప్పి కలెక్టర్స్ లెటర్ పెట్టాము, పీడీస్ కూడా అందరూ కూడా తెలియపరిచాము. సో అట్లాగే స్టేట్ లెవెల్లో కూడా మేము డిపార్ట్మెంట్స్ తోటి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఓకే. సో అంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మనకి మధ్యలో ఆసరా సెకండ్ ఫేజ్ రావటం వల్ల ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకున్నాం. యాక్చువల్గా ఇంకొంచెం అక్కడ మీరు అంటే ఎవరైతే మీరు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారో వాళ్ళు దయచేసి మాట్లాడుకోవద్దు, అటెన్షన్ పే చేయండి. ట్రైనింగ్ అయిపోయి అంతవరకు కూడా అటెన్షన్ పే చేయండి. మీ పని లేదన్నా ఉంటే కొంచెం ఈ పూట కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. 5:30 వరకు మనకి ట్రైనింగ్ ఉంటుంది. సో అటెన్షన్ పే చేసి కొంచెం ప్రొసీజర్ అంతా వింటే మనం కొంచెం వెళ్ళటానికి, అంటే మీరు ఆల్రెడీ ఎన్ఆర్ఎల్ఎం ట్రైనింగ్ లో అందరూ పార్టిసిపేట్ అయ్యారు. బట్ అంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మళ్ళీ ఒకసారి మన స్టేట్ నుంచి ఓరియంటేషన్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మన డిపిఎంస్ అందరూ కూడాను, కొంతమంది ఏపీఎంస్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫస్ట్ టైం కూడా కాన్సెప్ట్ సీటింగ్ కూడా ఒక ఓరియంటేషన్ ఇచ్చాము. అట్లాగే మనకి సెకండ్ ఫేజ్ కూడా ఒక ఓరియంటేషన్ తెలుగులో మనం పీపీటీస్ అన్ని కూడా చూపిస్తాము, తెలుగులో ఓరియంటేషన్ ఇస్తాము. అది సో ఈ కన్వర్జెన్స్ మీటింగ్ మనం స్టేట్ లెవెల్లో విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ సిఓ గారి యొక్క ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సో జిల్లాల్లో కూడా దాదాపు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలు పెట్టుకున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ త్రూ వాట్సాప్ వచ్చింది. ఏదో ఒక 2 జిల్లాలు తప్పించి. సో వీళ్ళ రిక్వెస్టింగ్ ఏంటంటే అందరు కూడాను ఈ మెయిన్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, ఇంకా అదర్ మనకి అవసరమైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇరిగేషను, శానిటేషన్, ఏ డిపార్ట్మెంట్స్ అయితే మనకి అవసరమో గ్రామ స్థాయిలో వీళ్ళందరితో కూడా ఖచ్చితంగా మీరు కరెంట్ మీటింగ్ పెట్టుకోండి. అదొకటి. ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ సీటింగ్ నాకు తెలిసి అంటే అన్ని మండలాల్లో కూడా అవ్వలేదు. ఈ కాన్సెప్ట్ సీటింగ్ ట్రైనింగ్ అవ్వకుండా ఈ సెకండ్ ఫేజ్ విపిఆర్ ట్రైనింగ్ మనం ఇవ్వలేము. సో కాన్సెప్ట్ సీటింగ్ ట్రైనింగ్ కూడా ఇంక ఇవ్వని మండలాలు ఏదో ఉన్నాయో వెంటనే రేపే వీలైతే రేపు ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని వెంటనే ఈ సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ కూడా మనం చేయవలసి ఉంటుంది. అలాగే వివో లెవెల్లో కూడా అందరు సీసీలకు కూడాను మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మీరు జిల్లా స్థాయిలో సీసీలతోటి ఓరియంటేషన్ పెట్టుకొని మీ ఏపీఎంస్ సీసీ అందరితో కూడాను ఈ సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. జూమ్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోండి. అట్లాగే మనకి యాక్చువల్గా మన అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు అమృతోత్సవాల సందర్భంగా గ్రామ సభలు జరిగినాయి చాలా చోట్ల. యాక్చువల్గా జరగాల్సిన గ్రామ సభల్లో కూడా ఎవ్రీ 3 మంత్స్ జరిగే గ్రామ సభల్లో కూడా మనం ఈ విపిఆర్పి, జిపిడిపి ఏంటి, ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ తయారవడం విషయం అందరూ తెలుసు. ఆల్ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్కి ఐడియా ఉంది జిపిడిపి. సో దాంట్లో విపిఆర్పి ప్లాన్ మనం తయారు చేసినటువంటి ప్లాన్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయటము, దాన్ని మీ దగ్గర అప్రూవల్ తీసుకుంటున్న విషయాన్ని ముందు వాళ్ళకి మనం తెలియచేయాలి. అంటే అప్పుడప్పుడు గ్రామ సభలోకి వెళ్ళిపోయి మేము ప్లాన్ తయారు చేసాం అప్రూవల్ చేయండి అని చెప్పడం కంటే కూడా సో ముందుగా ఒక ఓరియంటేషను ఆల్ సర్పంచెస్ తోటి, సెక్రటరీస్ తోటి, వార్డ్ మెంబర్స్ తోటి, ఎంపీపీలు, ఎంపీటీసీల తోటి మండల స్థాయిలో ఒక మీటింగు ఎండిఓ గారితో ఏర్పాటు చేసుకొని విపిఆర్పి గురించి వాళ్ళకి తెలియచేయటం, అసలు విపిఆర్పి ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేటువంటిది మీకు ఫస్ట్ ఇచ్చినటువంటి ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్లో విపిఆర్పి అంటే ఏంటి అని చెప్పి మీకు ఒక పీపీటీ తెలుగులో ఇచ్చాము.
సో దాన్ని మీరు కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి మన ఏపీఎంస్ అందరూ కూడాను మండల స్థాయిలో వాళ్ళందరికి కూడా ఒక ఓరియంటేషన్ ఇవ్వండి, ఇచ్చుకోండి. అంటే కొంత ఇచ్చే ఉంటారని చెప్పి అనుకుంటున్నాము. సో అదొకటి అవ్వాలి. అట్లా గ్రామ స్థాయిలో కూడా మన గ్రామ సమాఖ్య మీటింగుల్లో, అట్లీస్ట్ గ్రామ సమాఖ్య మీటింగుల్లోనైనా కూడా ఆ గ్రామ స్థాయి ఎవరైతే పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో, ప్రజాప్రతినిధులు గ్రామ స్థాయిలో మన గ్రామ సమాఖ్య మీటింగ్ అయినా పిలిచైనా వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇస్తే బాగుంటుంది. అది కాకుండా మామూలుగా జరిగే గ్రామ సభల్లోకి మనం వెళ్ళిపోయి ఆ గ్రామ సభల్లోకి త్రూ అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ అదర్ ఆఫీసర్స్ తోటి వాళ్ళకి ఒక ఓరియంటేషన్ లాగా ఇవ్వటం అనేటువంటిది మనం చెయ్యాలి. అదొకటి. తర్వాత మనకి యాప్ గురించి మనం లాస్ట్ టైం ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మనకి యాప్ స్క్రీన్స్ అన్ని కూడా మనకు ఓపెన్ చేసి చూపించారు. సో అది మీకు ఐడియా ఉన్నట్టుంది. అది కూడా మనం టెస్ట్ కోసం అని చెప్పి ఇప్పుడు అంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఉన్న యాప్ మనకి ఇచ్చారు. మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అవన్నీ కూడా మనం ఇచ్చాము ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళకి. సో అదంతా కూడా మళ్ళీ అంటే తెలుగు అంటే తెలంగాణకి మనకే కాబట్టి మన 2 రాష్ట్రాలకి వాళ్ళ యాప్ తెలుగులో ఇస్తారు. అలా ఇతర జిల్లాలకు కూడా, ఇతర స్టేట్స్ కూడా వాళ్ళ భాషలో ఇస్తారు. సో దీన్ని మనం టెస్ట్ అని చెప్పి 4 జిల్లాలకి మన వాళ్ళతో ఇచ్చి టెస్ట్ చేయించాము. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ అని వాళ్ళకి తెలియజేసాము. ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళకి కూడాను వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ మనకి ఈ సంవత్సరం గ్రామ సభలు, ఈ ఫైనాన్షియల్ గ్రామ సభలు నవంబర్ డిసెంబర్లో ఉంటాయి కాబట్టి నవంబర్ డిసెంబర్లో జరిగే గ్రామ సభల్లో మనం యాప్ వచ్చి యాప్ సర్వే చేసి కన్సల్టేషన్ చేసుకొని అప్రూవల్ చేసుకొని ర్యాంకింగ్ తీసుకొని అప్రూవల్ చేసుకొని సబ్మిషన్ చేయాలి. సో ఇదంతా కూడా మనకి యాప్ వస్తేనే మనం చేయగలుగుతాము. సో అప్పుడు మనం గ్రామ సభల్లో మనం అప్రూవల్ చేసుకుంటాం. మీన్ వైల్ ఈ లోపు మనకి ఎస్హెచ్జిలో చేయాల్సినటువంటి 2 ప్లాన్స్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ ప్లాన్ ఒకటి, లైవ్లీవుడ్ ప్లాన్స్ ఒకటి. ఈ 2 ప్లాన్లు మన ఎస్హెచ్జి లెవెల్లో చేసేటువంటివే. దాన్ని ఎక్సెల్ షీట్ కూడా మేము తెలుగులో ఇచ్చాము. రివైజ్డ్ కూడా వాళ్ళు ఇస్తామన్నారు ఎన్ఆర్ఎల్ఎం నుంచి, అది కూడా ఇస్తాము. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్సెల్ షీట్లో తెలుగులో ఉన్నటువంటిది లైవ్లీవుడ్ ప్లాను, అట్లా ఎంటర్టైన్మెంట్ ప్లాన్ 2 ప్లాన్లో కూడా మీరు ఎస్హెచ్జి లెవెల్లో విఓఎస్ ఇచ్చేసి దాన్ని ముందు మీరు పూర్తి చేపిస్తూ ఉంటే మనకి యాప్ వచ్చిన నాటికి మనకి కొంచెం వర్క్ ఈజీ అవుతుంది. దాంట్లో ఎక్కింగ్ చేసి మనం ఎంటర్ చేస్తే చాలు, కన్సల్టేషన్ అంత అయిపోతుంది కాబట్టి అదొకటి. ఈ సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ లో మనం వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఇష్యూస్ ఏంటంటే దీంట్లో మనం మేజర్గా మనం ఫస్ట్ కాన్సెప్ట్ సీడింగ్ లో విపిఆర్పి అంటే ఏంటి, విపిఆర్పి ఎందుకు చేయాలి, జీపీడీపీ అంటే ఏంటి, ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు ఏముంటాయి, లైవ్లీవుడ్ ప్లాన్ ఏంటి, గ్రామ సభలు ఎలా పెట్టుకుంటాము, దాంట్లో ఎంఎస్ పాత్ర ఏంటి, వివో పాత్ర ఏంటి, ఏపీఎం పాత్ర ఏంటి, డిపిఎం, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కాన్సెప్ట్ సీడింగ్ ఫస్ట్ దాంట్లో. సో అది ఫస్ట్ ఫేజ్ ట్రైనింగ్ ఆఫ్ విపిఆర్పి. ఈ సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ ఆఫ్ విపిఆర్పిలో మనం సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ అంటే ఏంటి, దాంట్లో భాగంగా అలాగే పబ్లిక్ గుడ్ సర్వీసెస్ ప్లాన్ ఏంటి, గ్రామ పంచాయతీ ప్లాన్ను దాన్ని ఎలా కన్సాలిడేట్ చేస్తాము, అలా గ్రామ సభలో కండక్ట్ చేసుకోవటం, అప్రూవల్ తీసుకోవటము, యాప్లో ఎట్లా ఎంట్రీ చేస్తున్నటువంటిది మనం ఇవాళ ఓరియంటేషన్లో మనం చెప్పుకోబోతున్నాము. సో ఎస్డి మనకు ఈ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ ఉంది కాబట్టి అంటే హెచ్డి సంబంధించినటువంటి ఏపీఎంస్ కూడా వాళ్ళ కొంత అవగాహన ఉండాలి, ఈ విపిఆర్పిలో వాళ్ళ రోల్ ఏంటనే విషయం వాళ్ళకి తెలియాలి కాబట్టి వాళ్ళని కూడా మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పాము. సో వాళ్ళు ఈ సెకండ్ ఫేజ్ విపిఆర్ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేయటము, అట్ ద సేమ్ టైం విపిఆర్ జరిగేటప్పుడు ఆ మండల సమాఖ్యలకి ఆ గ్రామ సమాఖ్యలకు కూడా స్టాఫ్ కూడా సంబంధించినటువంటి కోఆర్డినేషను కొంత గైడెన్స్ ఇస్తే బాగుంటుందని చెప్పి సర్పు నుంచి హెచ్డిఏపిఎంస్ ని అడగడం జరుగుతుంది. అది సో ఇప్పుడు మనం నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాము. పీపీటీస్ ఓపెన్ చెయ్యి. అంటే మీకు యాక్చువల్గా ఎస్టీ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ చెప్పేటప్పుడు మీకు డాక్యుమెంట్ ఉంది, అది ఇంగ్లీష్లో ఉంది డాక్యుమెంట్, అదంతా తెలుగులో చేశాము. సో ఇది డాక్యుమెంటు, ఈ డాక్యుమెంట్ 21 పేజెస్ ఏదో ఉంది, ఇది 21 పేజెస్ ఉంది డాక్యుమెంట్. ఇది మీకు తెలుగులో చేశాము, ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తాము. సో దీన్ని బేస్ చేసుకొని ఏపీఎంస్, మండల సమాఖ్య ఏపీఎంస్ బేస్ చేసుకొని ఈ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ సంబంధించినటువంటిది ఒక ట్రైనింగ్ అనేటువంటిది మీరు ఆ రోజు ప్లాన్ చేసుకుంటారు. సో తర్వాత మనకి పబ్లిక్ సర్వీసెస్, లైవ్లీవుడ్స్ సంబంధించినటువంటి లైవ్లీవుడ్స్ డౌట్స్ వస్తే తెలుసుకోవడానికి కూడా ఒక చిన్న డాక్యుమెంట్ ఇచ్చారు. అంటే ఏ ఉంటాయి, వేటి కిందకి వస్తాయి అని చెప్పి అది కూడా మీకు పెడతాం మెయిల్. యాక్చువల్లీ ఇవన్నీ మీకు మెయిల్ పెట్టాం, సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ అంతా మెయిల్ పెట్టాము మీకు. బట్ ఎనీహౌ మళ్ళీ కూడా ఒకసారి మీకు ఇంగ్లీష్ తెలుగు మోడల్ ఇవన్నీ కూడా పెడతాము.
సో ఇప్పుడు మనం 1 by 1 ఈ మాడ్యూల్లో ఏముందంటే యాక్చువల్గా ఈ సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ అంతా కూడా ఒకసారి మీకు బ్రీఫ్ చేస్తాను నేను. సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ అంతా ఆల్రెడీ మీరు ఉన్నారు కాబట్టి మీకు క్యాప్చర్ అయిపోయింది వెంటనే ప్రోగ్రామ్ అంతా కూడాను. దీంట్లో అపీపీడి పబ్లిక్ సర్వీసెస్ అందరి వాయిస్ వినిపిస్తుందండి? వాయిస్ వినపడుతుందా? వినపడకపోతే అక్కడ మీరు రేస్ హ్యాండ్ లేకపోతే చాట్ బాక్స్ లో ఎంటర్ చేయడం చేయండి. ఎవరికి అడుగు తాడిపత్రి నుంచి ఏపీఎం గారు ఒకసారి రెస్పాండ్ అవ్వండి సార్. మీకు అన్మిట్ సార్ నమస్తే సార్. వాయిస్ క్లియర్గా ఉందా సార్ మాది? వాయిస్ క్లియర్గా ఉంది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. చాట్ బాక్స్ లో చూడు. చాట్ బాక్స్ పెండింగ్ ఉన్నాయి సార్. పెట్టారా? మేడం నో వాయిస్ అండి. వాయిస్ నాట్ క్లియర్ అని రాశారు, వాయిస్ నాట్ సౌండ్ అని రాశారు, కొంతమంది ఆడిబుల్ అని రాశారు. ఓవరాల్ గా ఇక్కడ నుంచి ప్రాబ్లం కాదు, మీ దగ్గర ఒకసారి నెట్వర్క్ మీరు చెక్ చేసుకోండి. వాయిస్ వినపడని వాళ్ళు మీ దగ్గర మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి. ఓకే. ఇది చెప్పేసేనా లేకపోతే జీపీటీపీ చెప్పనా? రైలువుడ్ ప్లాన్ చెప్దాంలే. ఇదే చెప్దాం. ఎంటర్టైన్మెంట్ మీకు ఎస్డి ప్లాన్ లో మీకు ఏమొస్తుందంటే మామూలుగా మనం కాన్సెప్ట్ సీడింగ్ చేసినప్పుడు మనం గ్రామ పంచాయతీలో ఇంటెన్స్ వర్క్లా చేయమని చెప్పి అనుకున్నాం. ఒక జస్ట్ ఒక అరగంట పావు గంట మనకి గ్రామంలో మొత్తం ఐడియా ఉంటుంది కాబట్టి గ్రామ సంఘంలో గ్రామ పంచాయతీ వరకు ఓసారి అట్లా నడుచుకుంటూ వస్తే మా గ్రామ సంఘంలో గ్రామంలో అక్కడ ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో మనకు అసలు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మన గ్రామంలో ఏమేమి సామాజిక సమస్యలు ఉన్నాయని విషయం అర్థమవుతుంది మనకి. సో ఇంటెన్స్ వాక్ చేసినప్పుడు ఏంటంటే స్పెసిఫిక్ గా మనం ఆ కోణంలో దృష్టిలో పెట్టుకొని మనం నడుస్తాం కాబట్టి గ్రామంలో తిరుగుతాం కాబట్టి తిరిగినప్పుడు ఆ స్కూలు, అంగన్వాడీ సెంటరు, నీళ్లు, బావి, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రైమరీ హెల్త్ సెంటరు, ఇష్యూస్ ఇవన్నీ ప్లాస్టిక్, వాతావరణం, అక్కడ ఉన్నటువంటి కాలుష్యం కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్స్ కానివ్వండి, ఇవి హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఏరియాస్, పిల్లల యొక్క పౌష్టికాహార లోపాలు కానివ్వండి, లేకపోతే గర్భవతులు, బాలింతల యొక్క వీక్నెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి నడుస్తున్నప్పుడు ఆ పరిశీలనగా అంటే అదే పనిగా చూస్తాం కాబట్టి మనం కొంత ఐడియాని క్యాప్చర్ చేస్తాము. సో ఏమైతే మనము మన గ్రామంలో గుర్తించామో అవన్నీ కూడాను సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ లో మనం రికార్డ్ చేసినంతా కూడాను మనం ఒకసారి మనం మన్ననం చేసుకుంటానికి పరిచయాలు అయిపోయిన తర్వాత అసలు మన గ్రామంలో ఎలాంటి సోషల్ ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటి మనం సభ్యుల దగ్గర నుంచి రేస్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు చెప్తారు. సో అదంతా చెప్పుకుందాం, మనం సమ్మప్ చేసుకుంటాం ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పిన తర్వాత అంటే మనకి స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఉంటాయి, అన్ని గ్రామాలు అన్ని ఉంటాయని కాదు. చైల్డ్ లేబర్ ఉంటారు, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉంటారు, డౌరీ డెత్స్ ఉంటాయి, లేకపోతే అక్రమ రవాణా ఉంటుంది, ఆడపిల్లల్ని ప్లస్ ఆడవాళ్ళని. సో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తాము. సో దీంట్లో మనకి ఈ మాడ్యూల్లో మనకి డ్రాప్ అవుట్స్ గురించి, పోషకాహార లోపం గురించి, గృహహింస గురించి ఒక 3 కేస్ స్టడీస్ ఇచ్చారు. ఈ 3 కేస్ స్టడీస్ కూడా మనం సభ్యులకు అవగాహన కోసం అని చెప్పి వాళ్ళకి ఏపీఎం గారు ఒక్కొక్క కేసు గురించి చెప్పి ఒక్కొక్క కేసులో ఏమున్నాయి అనేటువంటిది వాళ్ళతో మాట్లాడిస్తాము. సో ఎందుకు అది జరిగింది ఏంటి అని చెప్పి ఉదాహరణకు నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. దీంట్లో స్కూల్ డ్రాప్ అవుట్స్ కేస్ స్టడీ తీసుకుంటే కనుక ఇక్కడ ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ కేసులో ఇది ఒక సాహెబ్ నగర్ పంచాయతీ లెవెల్లో ఒక స్కూల్లో ఒక 8 నెలలకు 45 మంది విద్యార్థినులు స్కూల్ మానేస్తారు. సో టీచర్కి అనుమానం వస్తుంది అనమాట, ఏంటి ఇంతమంది పిల్లలు స్కూల్ మానేశారు అని చెప్పేసి ఆమె కొంచెం వరీ అవుతుంది. అంటే ఇంతమంది ఆడపిల్ల ఒకసారిగా స్కూల్ 8 నెలలు ఇంత డ్రాప్ అవుట్ రేట్ అని చెప్పి ఆమె కొంత వర్రీ అయిపోయి ఎలా చేయాలి దీన్ని, మధ్యకాల కమిటీ మీటింగ్ పెట్టకపోవటం వల్ల దీన్ని హైయర్ అథారిటీస్ నోటీస్ తీసుకెళ్ళలేకపోయామని చెప్పాము అనుకుంటూ ఉన్న సందర్భంలో ఆ ఊళ్ళో వెళ్తున్నప్పుడు
ఒక అలా వెళ్తున్నప్పుడు వీధిలో ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారన్నమాట. సో ఎవరు మీరు అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటను వింటుంది. సో ఆమె ఏం తెలుసుకుంటుందంటే వీళ్ళందరూ ఎస్హెచ్జి మెంబర్స్, వీళ్ళందరూ లోన్లు వాళ్ళ పొదుపు గురించి మాట్లాడుకుంటున్నారు. అట్ దట్ సేమ్ టైమ్ సోషల్ ఇష్యూస్ మీద కూడా కొంత అవగాహన ఉంది వీళ్ళకి, వీళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అని చెప్పి ఆమె కొత్తగా గ్రూప్ దగ్గర చూసింది కాబట్టి ఆమె గ్రూప్తో తను ఇంట్రడ్యూస్ చేసుకొని ఇట్లా నేను పలానా టీచర్ అండి, ఇక్కడ మరి మీ స్కూల్లో ఇక్కడ మన స్కూల్లో 45 మంది ఆడపిల్లలు ఇటు బడిలో మానేశారు, ఇది చాలా ఆందోళన చెందాల్సిన విషయం యాక్చువల్గా. దీని గురించి మరి మీరు ఎస్హెచ్జి సభ్యులుగా మీరు మన గ్రామంలో ఉన్నటువంటి మహిళలు తల్లులుగా మరి మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటారో ఇదైతే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమేనండి అని చెప్తుంది ఆ టీచర్ ఆ గ్రూప్ ఆఫ్ మన గ్రూప్ మెంబర్స్కి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయాన్ని వాళ్ళు గ్రూప్లో కూడా ఎజెండాగా పెట్టుకొని ఆ ఎస్హెచ్జిలో అవును కదా ఇది చాలా సీరియస్ ఇష్యూ, దీన్ని మనం డీల్ చేయాలి, ఇంతమంది పిల్లలు ఆడపిల్లలు బడి మానేస్తే ఎట్లాగూ, ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పాటు చదువుకోవాలి కదా, వాళ్ళ జీవితం బాగుండాలని చదివే కదా వాళ్ళకి కావాల్సిందని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకొని ఈ విషయం మనం గ్రామ సంఘానికి తీసుకెళ్దాము నోటీస్లో కానీ అనుకుంటారు. సో అట్లా అందరూ కూడా గ్రామ సంఘం మీటింగ్కి లీడర్ ఎలాగో 2 మెంబర్స్ వెళ్తారు కాబట్టి 2 వర్కర్లు, సో వాళ్ళు వెళ్ళి గ్రామ సంఘం మీటింగ్లో కూడా చెప్తారు ఇట్లా మన గ్రామంలో 45 మంది ఆడపిల్లలు స్కూల్ మానేశారు, మరి ఎందుకు మానేశారు ఏంటి అనేటువంటి విషయం తెలియట్లేదు, ఇట్లా మానేటువంటి కరెక్ట్ కాదు కదా, ఇట్లా మానేస్తే ఎట్లాగూ మన పిల్లలు ఆడపిల్లలు వెనకబడిపోతారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు గ్రామ సంఘం వాళ్ళు దాన్ని సీరియస్ ఇష్యూగా తీసుకొని గ్రామ సంఘం వాళ్ళు కూడా చర్చలో పెట్టుకొని దాన్ని మాట్లాడుకొని ఈ విషయాన్ని మనం సార్ట్అవుట్ చేయాలి, దీన్ని రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి గ్రామ పంచాయతీ పెద్దలకి చెప్తారు, ప్రజెంట్ చేస్తారు. మరి స్కూల్ టీచర్ గారు ఇట్లా చెప్పారంటే 45 మంది ఆడపిల్లలు బడి మానేశారంట, ఇంతమంది ఆడపిల్లలు బడి మానేస్తే మరి చదువులు ఎట్లాగండి పిల్లలకు అందరికని చెప్పి గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని లేదు అట్లా మానేస్తే ఎట్లాగూ మనం యాక్షన్ తీసుకుందామని చెప్పి వాళ్ళందరూ కూడాను ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ తల్లిదండ్రుల్ని, అక్కడ టీచర్లని, అక్కడ ఉన్న గ్రామ పెద్దల్ని, ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని, ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, సోషల్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంగన్వాడీ శాఖ, ఐసిడిఎస్ శాఖ అందరినీ కూడా అందరినీ పిలుస్తారు అనమాట ఆ మీటింగ్కి. సో అలా అందరిని పిలిచినప్పుడు ఆ మీటింగ్లో చెప్తారు చదువులు మానేస్తే ఎట్లాగూ ఇట్లా మానేస్తారని చెప్తే అప్పుడు పేరెంట్స్ రియాక్ట్ అవుతారు అనమాట. అవును మా పేదరికం వల్ల మేము పిల్లల్ని బడికి పంపించలేకపోతున్నామని చెప్పి, మా పిల్లలు వేరే పనికి వేరే ఊరు వెళ్ళారు కొంతమంది, మా ఇంట్లో నాకు అనారోగ్య కారణం వల్ల మా పిల్లలు ఇంట్లో పనిచేస్తున్నారు కొంతమంది, ఇట్లా రకరకాలుగా చెప్తారు అనమాట. సో చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఐసిడిఎస్ వాళ్ళు లేదు మేము మంచి పౌష్టికాహారం ఇస్తాము అని మధ్యాహ్న పథకం భోజనం స్కూల్ టీచర్స్ లేదు మంచి భోజనం పెడతాము, ఐరన్ డెఫిషియన్సీ అన్నీ పోయేలాగా అని చెప్పి వాళ్ళు, అలా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఆడపిల్లలకి హైజీనిక్గా ఉంటాం, నాప్కిన్స్ ఇస్తాము పీరియడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్టీగా ఉంటారు అని చెప్పి వాళ్ళు, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము స్టేషనరీ ప్రొవైడ్ చేస్తాం పేద పిల్లలకు అని చెప్పి వాళ్ళు, అట్లా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు తలా ఒక సపోర్ట్ తోటి ముందుకు వస్తారనమాట. అట్లా మళ్ళీ అందరి పిల్లల్ని బడి జాయిన్ చేసేలాగా యాక్షన్ తీసుకుంటారు. దాని కమిటీస్ కూడా వేస్తారు, దాంట్లో ఎస్హెచ్జి మెంబర్స్ కమిటీగా వేసుకొని పర్యవేక్షణ కోసం అని చెప్పి మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణకి, అలాగే అంగన్వాడీ పౌష్టికాహారాలకి, మెడిసిన్స్ అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి చూసుకుంటానికి అవన్నీ కూడా కమిటీస్ వేసుకొని ఆ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకొని యాజ్ యూజువల్గా పిల్లలంతా జాయిన్ అయ్యేలా చేసుకుంటారు. సో ఇది ఒక కేసు. అట్లా ఒక 2-3 కేస్ స్టడీస్ ఉన్నాయి దీంట్లో. ఈ కేస్ స్టడీస్ అన్ని కూడా దాంట్లో ఏపీఎం గారు ఇవన్నీ కేస్ స్టడీస్ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ చేయాలి ఎంఎస్ ఈసీ మెంబర్స్ని. ఏమన్నారు, మీకు చదువు డ్రాప్ అవుట్ అంటే సమస్య అనుకుంటున్నారా, అలా ఎలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, నేను ఎస్హెచ్జి రోల్ ఏంటి, వివో రోల్ ఏంటి, గ్రామ సభ చెప్పాల్సిన అవసరం ఉందా, చెప్తే గ్రామ సభ ఏం చేసి, ఇతర డిపార్ట్మెంట్స్ ఏం చేసినాయి, ఇవన్నీ కూడా మనం వాళ్ళ క్వశ్చన్ రేస్ చేయాలి, ప్రోబ్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళ కూడా అవును కదా మన పాత్ర ఇంత ఉంది కదా, సో ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం ఉన్నాం కదా, సో ఈ పిల్ల ఎవరి పిల్లలో కాదు మన పిల్లలే కదా, ఇవన్నీ వాళ్ళు ఆలోచన చేస్తాయి అనమాట. సో ఇది ఈ విధమైనటువంటి ఒక ఇష్యూ, ఇది ఒక సమస్య. ఇది ఇట్లాగే ఇది డ్రాప్ అవుట్ ఇష్యూ, ఇట్లాగే పౌష్టికాహార లోపం ఇష్యూ ఇంకొకటి ఉంది, గృహహింస ఇష్యూ ఒకటి ఉంది. 2 కేసు స్టడీస్ ఉన్నాయి దీంట్లో. సో ఈ మాడ్యూల్లో మనం 2 కవర్ చేస్తాం. కవర్ చేసి ఏపీఎం వాళ్ళు క్వశ్చన్ చేసి, అంటే కథ చెప్పడం కాదు, కథ చెప్పిన తర్వాత ఎందుకు ఈ కథ చెప్తున్నాము, ఇది ఇష్యూస్ ఏమున్నాయి, దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలనే విషయం కూడా వాళ్ళు చెప్పాలి. సో ఇదంతా మాట్లాడుకుంటాం ఇదంతా కూడాను. సో దీనికి మీకు కొంత టైం పడుతుంది, ఒక 45 minutes అంతా ఉంది దీనికి, ఆ టైం చూసుకోండి.
తర్వాత దీంట్లో మన గ్రామ సంఘాలు అంటే ఈ ఇష్యూసే ఉండకపోవచ్చు. ప్రతి గ్రామ సంఘాల్లో రకరకాల పంచాయతీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్లో మనం రాసుకుంటాం. అంటే మన యాప్ ఇస్తారు, యాప్లో చాలా ఉంటాయి డ్రాప్ డౌన్స్, దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం ఏ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి. సో దాంట్లో రకాల ఇష్యూస్ ఉంటాయి. దాంట్లో అవన్నీ కూడా మనం ఏవైతే ఉన్నాయో మీకు ఆ లిస్ట్ కూడా అంత దాంట్లో ఉంటుంది. మీకు ఇది కూడా మీకు ఇస్తాం కదా, దీంట్లో మీరు చూసుకోవచ్చు దీంట్లో ఏ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి. దీన్ని బేస్ చేసుకొని దాంట్లో కూడా ఉంటాయి. ఇవన్నీ చదివి వినిపించిన అవసరం లేదనుకున్నాను. అయితే మీకు అందరూ ఐడియా ఉంటుంది. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్కటి ఏమున్నాయి అని చెప్పి. అంటే మేజర్గా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే సోషల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్లో మొత్తం 6 ఇష్యూస్ ఉంటాయి, 5 ఇష్యూస్ ఉంటాయి. సోషల్ డెవలప్మెంట్లో సామాజిక అభివృద్ధి యాక్షన్ ప్లాన్లో 5 ఇష్యూస్ ఉంటాయి. 5 ఏంటంటే, 1 హెల్త్ అండ్ న్యూట్రిషను, 2 ఎడ్యుకేషన్ పార్ట్, 3వది ఉమెన్ అండ్ చిల్డ్రన్, 4వది ఎన్విరాన్మెంట్, 5వది సోషల్ ఇంక్లూజన్. దీంట్లో హెల్త్ న్యూట్రిషన్లో మీకు అర్థమైనట్లుగానే మనకందరికి కూడాను శానిటేషను, చైల్డ్ డెవలప్మెంటు, డ్రైనేజ్ సిస్టమ్స్, మాల్ న్యూట్రిషను, అలాగే డ్రింకింగ్ వాటరు, ఇప్పుడైతే మన కోవిడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడాను, హెల్త్ కేర్ సేఫ్టీ మెజర్స్, ఇవన్నీ కూడా వస్తాయి మనకి. ఎనిమియా, ఇవన్నీ కూడా మనకి హెల్త్ న్యూట్రిషన్ అంటే ఆరోగ్య పోషణ సంబంధించిన సబ్జెక్ట్లో వస్తాయి మనకి. తర్వాత ఎడ్యుకేషన్ ఇంక్లూజన్లో మనకి అడల్ట్ లిటరసీ, వయోజన విద్య అనేటువంటిది, డిజిటల్ లిటరసీ, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఇన్ ద స్కూల్స్, అలాగే డిజేబుల్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్, ఇవన్నీ కూడా మనకి ఎడ్యుకేషన్ సంబంధించిన ఇంక్లూజన్లో వస్తాయి. ఉమెన్ అండ్ చైల్డ్ దాంట్లో చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబర్, ఉమెన్ ట్రాఫికింగ్, వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అంటే ఉమెన్కి హింస, అలాగే వరకట్నాలు, భ్రూణ హత్యలు, ఫీమేల్ ఫెర్టిసైడ్, ఇవన్నీ కూడా మనకు ఉమెన్ అండ్ చైల్డ్ ఇష్యూస్ సంబంధించినటువంటి దాంట్లో మనం కవర్ చేస్తాము. తర్వాత ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ప్లాస్టిక్ ఎక్కువ వాడటం, దాన్ని భూమికి వెళ్ళటం వల్ల ఎర్త్ దెబ్బతింటుంది కాబట్టి ప్లాస్టిక్ వినియోగము, అలాగే వేస్ట్ని డ్రాప్ చేసేటువంటి ప్రదేశాలు, పబ్లిక్ ప్రదేశాలు వేస్ట్ని డ్రాప్ చేయటము, అలాగే వరదలు, తర్వాత ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొన్ని విలేజెస్లో ఈ మధ్య ఎక్కువ కాలం కోతులు రావటం, లేకపోతే ఏనుగులు రావటం, ఆ క్రూర యానిమల్స్ ఏమైనా ఎక్కువగా వచ్చి డ్యామేజ్ కలిగేయటం, పంటలకు కానీ వాళ్ళ లైఫ్లకు కానీ పొలాలకు కానీ పంటలకు కానీ డ్యామేజ్ కలిగించడం అనేటువంటిది, ఇది కూడా మనకు ఒక ఎన్విరాన్మెంటల్ సోషల్ ఇష్యూ. అలాగే వంట చెరకు, అలాగే మన గేదెకేసేటువంటి ఫోడర్, మేత, ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ఇష్యూస్ లో వస్తాయి. తర్వాత సోషల్ ఇంక్లూజన్ లో మనకి సెక్స్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్, ఎస్సీ ఎస్టీ, డిజేబిలిటీస్, ఓల్డ్ ఏజ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మనకి సోషల్ ఎక్స్క్లూజన్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇదంతా కూడా మనకి మీకు పీపీటీస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాము. ఇంటెన్స్ వ్యాక్ అయిన తర్వాత గ్రామంలో ఇవన్నీ ఇష్యూస్ అని మనకు మైండ్లో ఒక ఐడియా ఉంటుంది. ఆ విఓఎల్ కానివ్వండి, విఓఓబికి, వీసీ అందరికి కూడాను, మన సీసీలకు కూడా దాదాపు అన్ని గ్రామాల్లో కూడా పరిస్థితి మాకు అర్థమైంది, అదొకటి చెప్తాము. సో ఇవన్నీ కూడా ప్లాన్ల కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా అటువంటి యాక్చువల్ ఇంగ్లీష్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా చిన్న ఇష్యూస్ అంటే మీరు అర్థం చేసుకుంటా ఉద్దేశంతో తెలుగులో మేము చేయలేదు. డ్రగ్ అబ్యూస్, ఆల్కహాలిజము, మాల్ న్యూట్రిషను, క్లీన్ డ్రింకింగ్ వాటర్ లేకపోవటము, ల్యాక్ ఆఫ్ రీప్రొడక్టివ్ హెల్త్ కేర్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్, డెలివరీస్, ఫ్యామిలీ ప్లానింగ్ ఇష్యూస్, ఇవన్నీ కూడా అంటే పేజెస్ సరిగ్గా లేకపోవటం, ఉన్న పేజెస్ కూడా అంటే ఉన్న పేజెస్ లో కూడా సరైనటువంటి సౌకర్యాలు లేకపోవటం, డాక్టర్ లేకపోవటం, నర్స్ లేకపోవటం, పరికరాలు లేకపోవటం, మెడిసిన్ లేకపోవటం, టెస్టింగ్లు చేయలేకపోవటం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అక్కడ. అలాగే యుక్త వయసు ఆడపిల్లల్లో కూడా హెల్త్ లేకపోవటం, అంటే ఇన్ టైం పీరియడ్స్ లేకపోవటము, ఆ పీరియడ్స్ టైంలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ. అట్లాగే శానిటేషన్ సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా కూడా,
అక్కడ టాయిలెట్స్ లేకపోవటం, బాత్రూమ్స్ లేకపోవటం, స్కూళ్ళల్లో ఊళ్ళో కమ్యూనిటీ బాత్రూమ్స్ లేకపోవటము, ఇళ్లలో శానిటేషన్ ఫెసిలిటీస్ లేకపోవటము, మరుదట్లు ఉన్న ఉపయోగించుకోలేకపోవటము, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ లో దీంట్లోనే దీనికంటే ముందు నెక్స్ట్ ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో మనం ఇందాక మనం చెప్పుకున్నవన్నీ విన్నారు. అలా సోషల్ ఎక్స్క్లూజన్ లో కూడా మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. వలస కార్మికులు, ఒంటరి స్త్రీలు, అలాగే భర్త లేనటువంటి మహిళలు, వికలాంగులు, అలాగే ఎస్సీ ఎస్టీ, అలాగే ప్రిమిటివ్ గ్రూపులు, మైనారిటీ పీపుల్, వీళ్ళకి ఉన్న డిస్క్రిమినేషన్స్ ఏమున్నాయి ఈ విలేజెస్ లో, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది. ఈ సమస్యలన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇప్పుడు చాలా వైడ్గా ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే సొసైటీలో చైల్డ్ మ్యారేజెస్ 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి మ్యారేజెస్ చేయటము, లేకపోతే అఫ్ కోర్స్ ఇప్పుడు నిషేధించబడింది. ఫిమేల్ అనగానే ప్రెగ్నెంట్ ఉమెన్, ఫిమేల్ చైల్డ్ అనగానే అబార్షన్స్ చేయించుకోవటం, ఇట్లాంటివన్నీ అఫ్ కోర్స్ ఇప్పుడు అది లేకపోయినా కానీ మిగతా ఇష్యూస్ మనం డే టు డే లైఫ్లో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా విలేజెస్లో ఈ చైల్డ్ మ్యారేజెస్ ఇవన్నీ కూడాను జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి పట్ల మనం ముందు మన ఎస్హెచ్జి ఉమెన్, మన వివోలు అవగాహన కలిగే ఉంటున్నారు. ఇప్పటికే చాలా విషయాల్లో మనం హెచ్డి ద్వారా, జెండర్ ద్వారా, ఐబీ ద్వారా మనం ఇచ్చిన ట్రైనింగ్స్ సఫిషియంట్. అన్ని ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసినవే. అయితే ఈ విపిఆర్పి ద్వారా ఆ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఆ ప్రాబ్లమ్స్ని జీపీ దృష్టిలోకి తీసుకొని వెళ్ళి ఇంకా వాళ్ళు కన్వర్జెన్స్ ద్వారా వేరియస్ డిపార్ట్మెంట్స్ అవన్నీ కూడా అడ్రస్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చేటట్లు మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ ఇష్యూస్ని వాళ్ళకి మీరు క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ 5 కూడాను ఒక సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా 5 మేజర్ ఇష్యూస్. సో దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కవి కవర్ అవుతాయి. సో ఆ గ్రామంలో ఏమి ఇష్యూస్ ఉన్నాయో అవి వాటికి మనం మాట్లాడతాము. సో ఈ ప్లాన్ లో ఆ గ్రామం పేరు, అంటే ఈ ప్లాన్ ఫార్మెట్ మీకు ఉదాహరణ చెప్తున్నాను. మీ సర్వే దాంట్లో మన యాప్లో కూడా వస్తుంది, ఇలాగే వస్తుంది. ఆ గ్రామం పేరు, ఆ గ్రామ కుటుంబాల సంఖ్య, వివోల సంఖ్య, గ్రామాల ఎస్హెచ్జీల సంఖ్య వస్తుంది. ఆ గ్రామంలో మనం ఏ సమస్య గుర్తించామో ఆ సమస్య గురించి రాయాలి. అక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది, ఇష్టం సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ప్రణాళిక లక్ష్యం ఏంటి, మనం ఇక్కడ ఎందుకు మనం ఈ సమస్యను తీసుకొని దీని ప్లాన్ ఏం చేస్తున్నాము, దీన్ని ఏం చేయాలనుకుంటున్నాము, సో ఎట్లా దీన్ని పరిష్కరించాలనుకుంటున్నాము అనేటువంటిది రాసుకుంటాము. ఆ గ్రామంలో ఆ ఇష్యూకి, ఇప్పుడు ఉదాహరణ చైల్డ్ మ్యారేజే ఉందనుకోండి, ఆ చైల్డ్ మ్యారేజ్కి ప్రభావితమైనటువంటి కేసులు ఎన్ని, 2 కేసులా, 3 కేసులా, 4, 5 అని చెప్పి ఎన్ని కేసులు ఎఫెక్ట్ అయ్యారో ఆ సంఖ్య అక్కడ వేసుకుంటాము. సో ఏం యాక్షన్ తీసుకున్నాము, దీంట్లో ఈ కమిటీ ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఎస్హెచ్జీనా, వివోనా, ఏ లెవెల్లో కమిటీస్ ఫామ్ అయింది, సో ఎంత టైం తీసుకుంటుంది, ఈ సమస్యను పరిష్కారం చేయడం ఎంత టైం పడుతుంది, దీనికి ఏదన్నా బడ్జెట్ అవసరం అవుతుందా అనేటువంటిది మనం రాసుకుంటాం. దీంట్లో ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ కావాలి. ఒకవేళ మాల్ న్యూట్రిషన్ అనుకోండి, మన ఐసిడిఎస్ రిఫర్ చేస్తాము. హెల్త్ ఇష్యూ అనుకోండి, పిహెచ్సి డాక్టర్ అనుకోండి, మనం పిహెచ్సికి రిఫర్ చేస్తాము, అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిఫర్ చేస్తాము. అట్లాగే చైల్డ్ లేబర్ ఇష్యూ అనుకోండి, ఆ లేబర్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తాము. అట్లా ఎన్విరాన్మెంట్ ఇష్యూ అయితే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వాళ్ళకి రిఫర్ చేస్తాము. సో ఏ డిపార్ట్మెంట్ రిఫర్ చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్ అక్కడ రాసుకుంటాము. సో దీనికి ఈ సమస్య పరిష్కారం చేసుకునేంత వరకు దీన్ని ఎవరు కమిటీని ఫామ్ చేస్తున్నాము, దాన్ని ఆ కమిటీలో ఎవరు ఉంటారు అనేటువంటిది కూడా దీన్ని రాసుకుంటాము. దాంట్లో ఎస్హెచ్జి మెంబర్స్, వివో మెంబర్స్ ఎవరెవరు ఉంటారు ఏంటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ సభలో ఉండేటువంటి పెద్దలు ఎవరన్నా ఉన్నారా, ఇవన్నీ కూడా దీంట్లో మనం యాక్షన్ ప్లాన్ లో రాసుకుంటాం అనమాట. ఇది మొత్తం అంతా కూడాను సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ లో భాగంగా మనం ఓరియంటేషన్ చేసి యాప్ లో డేటా తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఇదంతా కూడాను. దీంట్లో ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీకు నోట్ వెనకాల, ఈ డాక్యుమెంట్ వెనకాల ఫెసిలిటేటర్స్ ఒక నోట్ కూడా ఇచ్చారు. ఏం డౌట్ ఉన్నా కూడా మీరు చదువుకుంటే మీకు కొంత క్లారిటీ వస్తుంది. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు మీ కన్సర్న్ డిపిఎంస్ని, అక్కడ ఉన్నటువంటి హెచ్డి యాంకర్ పర్సన్స్ని మీరు
వాళ్ళతోటి మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది SD ప్లాన్ సంబంధించినటువంటి ఇష్యూ. నెక్స్ట్ సార్ కిందకి అలా వచ్చేసి వర్షం ఏం చెప్పేసి అయిపోయింది. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ గుడ్ సర్వీసెస్ నెక్స్ట్ పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీస్ మొత్తం యాప్స్ ఉన్నాయి కదా, అదే మొత్తం పీపీటీస్ ఉన్నాయి కదా, లిస్ట్లోకి రా. టోటల్ పీపీటీస్ ఉన్నాయి, దాంట్లో PGD అని ఉంటుంది. PGSR. సో మనకి అందరికి కూడా తెలుసు, సోషల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్, లైవ్లీవుడ్ ప్లాన్ రెండు కూడా మనం ఫస్ట్ కాన్సెప్ట్ రీడింగ్ లో ఫస్ట్ ఫేజ్ చూసుకున్నాము. పబ్లిక్ గూడ్స్ సర్వీసెస్ నెక్స్ట్ స్లైడ్. పబ్లిక్ గూడ్స్ సర్వీసెస్ అండ్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ లో ఈ ప్లాన్ లో మనం ఆ గ్రామ సంఘంలో అంటే ఆ గ్రామంలో పబ్లిక్ గూడ్స్ అండ్ సర్వీసెస్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంబంధించి ఎలాంటి ప్లాన్ మనం తయారు చేసుకోవాలి అనేటువంటిది మనం ముందు చెప్పుకున్నట్లు మనం ఎలాగో ట్రాన్సాక్ట్ వర్క్ చేస్తాం, ఇంటెన్స్ వర్క్ చేస్తాం. ఆ చేసే సమయంలోనే మనం యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి సోషల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అంటే గుర్తిస్తాము. సో న్యాచురల్గా ఉండేటువంటి రిసోర్సెస్ ఏంటి ఆ గ్రామం అనే విషయం మాకు ఐడియా ఉంటుంది. సో దీనికి ఏం చేసుకోవచ్చు అంటే యాక్చువల్గా మనకి మనం PIP సర్వే చేసినప్పుడు కూడా మనం కింద ఒక మ్యాప్ లాగా వేసుకున్నాం, POP, PIP హౌస్ హోల్డ్స్ అని చెప్పి. అట్లాగే మనం కూడా రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్లో అలా మనం అక్కడ ఉన్నటువంటి అంటే ముగ్గులతోటి కానివ్వండి, రంగులతోటి కానివ్వండి, రకరకాల ఆకులతో పండ్లతోటి కానివ్వండి, మనం ఒక మ్యాప్ లాగా మనం వేసుకొని ఎక్కడెక్కడెక్కడైతే ఫెసిలిటీస్ లేవో, పబ్లిక్ గుడ్ సర్వీసెస్ ఎక్కడైతే మనకు ల్యాగింగ్ ఉందో అదంతా ఐడెంటిఫై చేసింది మన ముగ్గులతోటి కానీ, రకరకాల ఆకులతోటి కానీ, రకరకాల మనకు ఉన్నటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుంచుకొని ఒక పిక్చర్ చేసుకోవాలి, లేదా ఒక మ్యాప్ లేదా ఒక చార్ట్ తీసుకొని చార్ట్ మీద డ్రా చేసుకొని అయినా కూడా మనం ఏమేమి ఏ ఏరియాస్లో ఏ పాకెట్స్ ఏమేమి తక్కువ ఉన్నాయో మనం రాసుకోవచ్చు. సో ఇదంతా కూడా ఒక దాంట్లో మనం తయారు చేసుకోండి, ఒక ఐడియా ఉంటే మొబైల్ యాప్లోకి మనం ఎంట్రీ చేయడం వీలవుతుంది. నెక్స్ట్. సో ఇక్కడ మనకి పబ్లిక్ గూడ్స్ అంటే ఏంటి, పబ్లిక్ సర్వీసెస్ అంటే ఏంటి, రిసోర్స్ డెవలప్మెంట్ డిమాండ్ ఏమేమి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ఇచ్చారు. సో పబ్లిక్ గూడ్స్ అనేటప్పటికల్లా మనకి దాంట్లో రోడ్స్, అంగన్వాడీ సెంటర్స్, కమ్యూనిటీ హాల్స్, హెల్త్ సెంటర్స్, పంచాయతీ భవనాలు, మార్కెట్, మన రైతు బజార్ లాగా మార్కెట్లు, వీధి దీపాలు, కమ్యూనిటీ టాయిలెట్స్, హ్యాండ్లూమ్స్ ఉన్నటువంటి స్మాల్ స్కేల్ వీవింగ్ సెంటర్స్, అలాగే వెయిటింగ్ షెడ్స్ అలాంటివి, బస్ స్టాప్లు కూడా రాసుకోవచ్చు అవి. సో ఇవి పబ్లిక్ గూడ్స్లో. పబ్లిక్ సర్వీసెస్లో సేవలు అనమాట. ఈ సేవల్లో బళ్ళో టీచర్స్ ఉన్నారా లేరా, నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం అందుతుందా లేదా, అంగన్వాడీ సెంటర్లో PHCలో ANM గారు ఉన్నారా లేరా, అలాగే దోమతెరలు అందుబాటులో ఉన్నాయా లేవా. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలు చాలా ఇంపార్టెంట్. ఇది ట్రైబల్ ఏరియాలో సగం రోగాల కారణం ఈ మస్కిటో నెట్లే. సో ఈ మస్కిటో నెట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయా లేవా, అక్కడ కనీసం ఒక గ్రామ పంచాయతీ ఒకళ్ళన్నా ఆడ మహిళా పోలీసు గారు ఉన్నారా లేదా, మహిళా పోలీసు ఉన్నారా లేరా, వ్యాక్సినేషన్ సమయానికి అందిస్తున్నారా లేదా, అంటే గర్భవతులకి ముందు తర్వాత కూడా నాకు సర్వీస్ అందుతున్నాయా లేవా, చట్టపరంగా వచ్చేటువంటి ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఏమైనా అందుతుందా లేదా, అలాగే ఈ డీవార్మింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయా లేవా, రేషన్ తీసుకెళ్లేటువంటి సౌకర్యాలు, రేషన్ అందుబాటులో ఉందా లేదా అనేటువంటివి కొన్ని సర్వీసెస్ దాంట్లో మనం కవర్ చేస్తాము. తర్వాత వనరుల అభివృద్ధి డిమాండ్ దాంట్లో మనకి ఆ ఊళ్ళో పంట, ఆ ఊర్లో ఉన్నటువంటి చెరువులు, కొలన్లు కానివ్వండి, బావులు, అలాగే నది ఒడ్డు ప్రవాహ ప్రాంతాలు అయితే, పరివాహక ప్రాంతాలు అయితే కనుక సరిగ్గా ఉన్నాయా లేవా, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్టోరింగ్ ఏదైనా ఉందా, ట్యూబ్ వెల్స్, ప్లాంటేషన్స్, అడవుల చుట్టూ ఫెన్సింగ్ అనేటువంటిదా, ల్యాండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయా, బోర్ వెల్స్, ఈ కందకాలు ఏమన్నా ఉన్నాయా, ఎలిఫెంట్ ట్రెంచెస్, ఇవన్నీ కూడా మనం ఈ రిసోర్స్ డెవలప్మెంట్ డిమాండ్లో మనం కవర్ చేసే అంశాలు. ఇంకేదన్నా మీకు ఇవి కానీ ఇంకేదన్నా ఉన్నా కూడా మనం దాంట్లో సెలెక్ట్ చేసుకొని రాసుకోవచ్చు, మనం అక్కడ రాయొచ్చు మన యాప్లో. ఇంకా డ్రాప్ డౌన్లో ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా మనకు కవర్ అయ్యి ఉండొచ్చు కూడా, అది ఒకసారి చూసుకొని మనం నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్.
సో ఇది మనం 2021 ఇప్పుడు మన మ్యాపింగ్లో మనం ఐడెంటిఫై చేస్తాము. ఆల్రెడీ చేసు అంటే గతంలో కొన్ని స్టేట్స్లో మ్యాపింగ్లు చేసి అప్రూవల్ కూడా తీసుకున్నారు గ్రామ సభల్లో. మన దగ్గర లేదు కాబట్టి మనం ఇప్పుడే మనం పబ్లిక్ సర్వీసెస్ ప్లాన్ ఇప్పుడే మనం చేస్తాం. లాస్ట్ మనం చేయలేదు. లాస్ట్ ఓన్లీ మనం ఎంటర్టైన్మెంట్ ప్లాన్ వరకు చేసాము. ఇప్పుడు మనం చేయాలి కాబట్టి ఈ సంవత్సరం మనం చేస్తాం, మ్యాపింగ్ చేస్తాము. సో ఇది అటువంటి అంటే గతంలో మనం చేస్తుంటే కనుక అదంతా దగ్గర పెట్టుకుంటాము. దగ్గర పెట్టుకొని దాని ప్రకారం కూడా కొంత డిమాండ్ ఆల్రెడీ రేజ్ అయ్యి ఉంటే మనకు కొంత చుట్టూ తీసుకుని మన దగ్గర లేదు కాబట్టి మన కొత్తగా అంతా కూడాను మనం తయారు చేసుకుంటాము. నెక్స్ట్ అంటే మనం ఆల్రెడీ చేసుంటే కనుక మనం ఆ లిస్ట్ దగ్గర పెట్టుకుంటే మనకి ఈజీ అవుద్ది అనేటువంటిది. చేయకపోతే మనం చేసుకుంటాం. ఇది ఇందాక నేను చెప్పినట్లు మనం నేల మీద అయినా ముగ్గులతో రంగులతో వేసుకోవాలి, చార్ట్ మీద అయినా కూడా బొమ్మలతో వేసుకొని ఎక్కడెక్కడ ఏవేవి నీడ్స్ ఉన్నాయో మనం చూపించుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్లాన్ ప్రిపరేషన్ అంతా కూడా మనం యాప్లో ఎక్కడ నీడ్ ఉందో అదంతా కూడా చేసుకుంటే జీపీ లెవెల్లో కన్సల్టేషన్ వచ్చేసేస్తాయి. అంటే ఒక గ్రామ పంచాయతీలో రోడ్లు ఎక్కడ కావాలి, నెక్స్ట్ వీధి దీపాలు ఎన్ని కావాలి, అట్లా మనకి మొత్తం కన్సల్టేషన్ వస్తే అట్లాగే ర్యాంకింగ్ కూడా అది ఆటోమేటిక్గా మన కంప్యూటర్లో మన యాప్లో రెడీ అయిపోతాయి. సో మన ఇక్కడ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి అంటే మనం ఈ ప్లాన్ మనం గ్రామ పంచాయతీ లెవెల్లో ప్లాన్ వివో సభ్యుల్లోని అంటే వివో అందరూ కలిస్తేనే మనం చేయగలం. అది ఇండివిజువల్ ప్లాన్ కాదు కాబట్టి ఇది కమ్యూనిటీ ప్లాన్ కాబట్టి ఆ గ్రామ సంఘ సభ్యులు ప్లస్ గ్రామ సంఘం ఉన్నటువంటి సభ్యులు కాకుండా గ్రామ సంఘం లేని సభ్యులు, అవుటర్ ఎస్హెచ్జి మెంబర్స్, నాన్ ఎస్హెచ్జి మెంబర్స్, అలా ఉన్నటువంటి పీపుల్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, అక్కడ మా ఊరి పెద్దలు, మగవాళ్ళు ఎవరైనా కూడా అందరూ కూడా మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. సో దీనికి ముందుగా డేట్ ఫిక్స్ చేసుకోవాలి, టైం ఫిక్స్ చేసుకోవాలి, ఎక్కడ పెడుతున్నాము మీటింగ్ ఫిక్స్ చేసుకోవాలి, ఎక్కడ మ్యాపింగ్ వేస్తున్నాము, ఎక్కడ చార్ట్ తయారు చేసుకుంటున్నాము ఫిక్స్ చేసుకుని ఇంటిమేషన్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళని ఇన్వైట్ చేయాలి ప్రోగ్రామ్కి అందరిని కూడాను. అంటే అక్కడ ప్రతి ఒక్కటి చిన్న విషయం మీద అన్నీ కూడా కవర్ కాకపోయినా మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇదంతా కూడా పార్టిసిపేట్ లెవెల్లో అంటే ఎవరో ఒకళ్ళు ఆశీస్సులు వెళ్ళిపోవడం కాదు. సో అందరి యొక్క పార్టిసిపేషన్ అవుతుందా లేదా అనే విషయం కూడా చూసుకోవాలి. ప్లాన్ ప్రిపరేషన్ అప్పుడు ఎస్హెచ్జి నుంచి కూడా ప్రతి ఎస్హెచ్జి 10 మంది రాకపోయినా అట్లీస్ట్ 2-2 అటెండ్ అవ్వాలి దీనికి. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి వివో లెవెల్ కన్సల్టేషన్ జరిగేటప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్లాన్, లైవ్లీవుడ్ ప్లాన్ జరిగిన తర్వాత మనకి ఈ పీజీఎస్ఆర్ ప్లాన్ కూడా మనకి కన్సల్టేషన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్పుడు మనకి ఇక్కడ యాప్లో మనం చెప్పుకున్నట్లు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేటువంటి మనకు తెలుస్తుంది. అంటే అక్కడ ఒక గ్రామ పంచాయతీ 10 వీధులు ఉన్నాయి అనుకోండి, 10 వీధుల్లో ఒక్కొక్క వీధిలో ఒక లైట్ లేదు, అట్లా ఎన్ని వీధి లైట్లు లేవు, ఒక 10 వీధి లైట్లు లేవు అనేటువంటి ఇష్యూస్ అన్నీ రేజ్ అవుతాయి. అలాగే అక్కడ మనం యాప్లో మనకి డిస్క్రిప్షన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అంటే వివరాలు ఉంటాయి, ఆ సెలక్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా చేసుకోవాలంటే ఏదో ఒకటి సబ్మిట్ చేసేద్దాం అనే అడావుల్లో కాకుండా రీజనబుల్గా ఇది అవసరమా కాదనేటువంటి విషయం కూడా మీరు నీట్గా చదువుకొని వివోఏలు టపటపా కొట్టేయకండి. ఎందుకంటే ఈ డేటా అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇంత రిక్వైర్మెంట్ విషయం ఉందని తెలుస్తుంది. దీనికి కన్సర్న్ డిపార్ట్మెంట్లకి బడ్జెట్ అలాట్మెంట్ చేస్తారు. బడ్జెట్ అలాట్మెంట్ చేసిన తర్వాత ఇది లేదు, అది లేదు, ఇది ఎందుకు అడిగారు, ఇది అసలు లేదు కదా, ఇది ఉంది కదా, ఇది అడగలేదు, ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే ఫలానా సర్పు స్టాఫ్ చేశారనేటువంటి విషయం బయటకు వస్తుంది. సో అటెన్షన్ పే చేసి ఈచ్ డ్రాప్ డౌన్స్ ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకొని డిస్క్రిప్షన్ చదువుకొని ఏది మనకు అప్లై అవుతుందా, ఏది నీడ్ ఉంది, ఏది నెసెసిటీ ఉందో అది చూసుకొని చేసుకోవడం అనేటువంటి చాలా అవసరం. ఈ ర్యాంకింగ్ కూడా మనకి ఎలా వస్తుందంటే సర్వీసెస్కి సపరేట్ ర్యాంకింగ్ ఉంటుంది, గూడ్స్ సపరేట్ ర్యాంకింగ్ ఉంటుంది, రిసోర్స్ డెవలప్మెంట్ సపరేట్ ర్యాంకింగ్ ఉంటుంది. మూడు రకాలు. సో మనం సెలెక్ట్ చేసినటువంటి అంశము గూడ్స్లోకి ఉంటుందా, సర్వీస్లోకి వస్తుందా, రిసోర్స్ డెవలప్మెంట్లోకి వస్తుందా చూసుకొని వెరిఫై చేసుకొని చేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ అనేటువంటి వస్తుంది. సో అప్పుడు మనం సబ్మిట్ చేస్తాం మొత్తం ప్లాన్ అంతా కూడా. సో ఇది పబ్లిక్ గుడ్ సర్వీసెస్ ప్లాను.
పీపీటీలోకి వెళ్ళి సో మనకి జీపీ ప్లాన్ ప్రిపరేషన్లోకి వెళ్ళి లైవ్లీహుడ్ ఆల్రెడీ చెప్పేసారు లైవ్ పోయింది సార్ చెప్పేసి ఎంటైటిల్మెంట్స్ ఇప్పుడు 2 గ్రామ్ సబ్ లైవ్లీవుడ్ అని చెప్పేసాం సార్. ఓపెన్ లైవ్లీవుడ్ పీపీటీ ఓపెన్ చేయ ఒకసారి. లైవ్లీవుడ్ చెప్పేసాం సార్. రాష్ట్రం చెప్పేసి తీసేసి జీపీ ప్లాన్ సో ఇది గ్రామ పంచాయతీ ప్లాను. సో మనకి ఎస్డి ప్లాను, పబ్లిక్ గుడ్ సర్వీసెస్, రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్లను అయిన తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్ ప్లాన్ అనేటువంటిది మనం చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ ఏమవుతుందంటే జీపీ లెవెల్ ప్లాన్ అంటే జీపీ లెవెల్లో మనకి ఏదైతే సోషల్ ఇష్యూస్ వస్తున్నాయో, పబ్లిక్ గుడ్ సర్వీసెస్, రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ తయారైనయో వాటిని ఒక ప్రయారిటీలో పెట్టుకొని కన్సల్టేషన్ చేసుకుంటారు అనమాట. సో అదంతా కూడా యాపే చేస్తుంది. అంటే ఇప్పుడు అంశంలో ఏది ఇంపార్టెంట్ అంశం అనేటువంటిది చేసుకొని ర్యాంకింగ్ ఇచ్చుకుంటుంది. సో ఏది ఫస్ట్ అడ్రస్ చేయాలి, ఏది ఫస్ట్ పరిష్కారం చేయాలి అనేటువంటిది మనకు తెలియాలి. కాబట్టి ఆ ప్రయారిటీ పరంగా చేసుకుంటూ కన్సల్టేషన్ చేస్తారు. దాన్ని బట్టి ఆ డిపార్ట్మెంట్లకి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆ సమస్య పట్ల దాన్ని దృష్టి పెడతారు. నెక్స్ట్ ఇదంతా ర్యాంకింగ్ అని జరిగిద్ది. మనం ఏదైతే చేస్తున్నామో దాని ప్రకారం యాజ్ పర్ వల్నరబిలిటీ మనం ఏమనుకున్నాము, ఈ విపిఆర్పి ప్లాన్ ఓన్లీ ఎస్హెచ్జీలకే కాదు, అంటే ఎస్హెచ్జీస్ మెయిన్ రోల్ ప్లే చేస్తారు. బట్ అవుట్ ఆఫ్ ఎస్హెచ్జీస్ ఎవరైతే ఉంటారో వల్నరబిలిటీ పీపుల్ ఉంటారు అనుకున్నాం లాస్ట్ టైం మనం. ఆ ఊర్లో సంఘాలకు రానటువంటి వృద్ధులు ఉండొచ్చు, ఒంటరి ఉమెన్ ఉండొచ్చు, ఇంకా వికలాంగులు ఉండొచ్చు, రకరకాల పీపుల్ ఉండొచ్చు. సో వాళ్ళందరి యొక్క ఆస్పిరేషన్స్ ఏమున్నాయి, వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, అవన్నీ కూడా కవర్ అవ్వాలని చెప్పుకున్నాము. ఎందుకంటే జీపీ ప్లాన్ ఇది ఇండివిజువల్ ప్లాన్ కాదు. సో జీపీ లెవెల్ ప్లాన్కి వచ్చేప్పుడు ఏంటంటే అందరి యొక్క అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్స్ తయారు చేసుకుంటాము. సో నెక్స్ట్ అంటే హయ్యర్ రిస్క్లు ఎవరు ఉన్నారనేటువంటి మనకు తెలియాలి. ఒక్కొక్క చోట దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఉండొచ్చు, కమ్యూనికేబుల్ డిసీజ్తో బాధపడే వాళ్ళు ఉండొచ్చు. ముందు అలాంటి వాళ్ళు అడ్రస్ చేయకపోతే అదంతా తర్వాత చెత్త అవుద్ది, మెస్ అవుద్ది. కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని వెంటనే డీల్ చేసిన ఇష్యూస్ కొన్ని ఉంటాయి, వాటిని మనం డీల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వల్నరబిలిటీ పీపుల్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ సో ఇదంతా కూడాను జీపీ లెవెల్లో కన్సల్టేషన్ అయిపోయింది, ర్యాంకింగ్ జరిగిపోయింది. ఇక్కడ మన యాప్లో మనకు ఒక ఉంది ఫెసిలిటీస్ కూడా. మనం ఒకవేళ చిన్న ఇష్యూ మర్చిపోయినా కూడా మళ్ళీ మనం దాన్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు యాప్ అప్పుడు మళ్ళీ చూపిస్తాం దాని అంతా కూడాను. ఓకే నెక్స్ట్ తీసేసి గ్రామ సభ పీపీటీలోకి. సో మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం, గ్రామ సభ ఏర్పాటు చేయటంలో వివో చాలా యాక్టివ్ పాత్ర పోషించాలి. ఎస్హెచ్జీస్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ప్లాను, లైవ్లీవుడ్ ప్లాన్ అయిపోయిన తర్వాత మనం ఈ ఎస్టీ ప్లాను ఇది వివో లెవెల్లో మనం చేసుకుంటాము. ఏది పబ్లిక్ సర్వీసెస్ ప్లాను ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రామ సభల్లో మనం అప్రూవల్ చేసుకోవాలి. కాబట్టి ఈ గ్రామ సభకి జనం మొబిలైజ్ అయ్యేలాగా మండల సమాఖ్య సభ్యులు అలాగే గ్రామ సమాఖ్య సభ్యులు యాక్టివ్ రోల్ తీసుకోవాలి. ఇక్కడ ఈ పంచాయతీ లెవెల్లో అందరూ అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాభా అందరూ ప్రజలందరూ హాజరయ్యేలాగా చూసుకోవాలి. దాని ముందు మనం ఏమనుకున్నామంటే ఆ డేటు, వెన్యూ, టైము అదంతా కూడా ముందే మనం తీసుకొని అది ముందే ఇంటిమేషన్ ఇవ్వాలి సభ్యులకు అందరూ కూడా అనుకున్నాము. సో దానికి ఒక ఫార్మెట్ కూడా ఇచ్చాము, కాన్సెప్ట్ సీటింగ్లో ఫార్మెట్ ఇచ్చాము. ఆ డేట్ అదంతా కూడా తీసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా తయారు చేసుకోమని చెప్పి. సో ఇప్పుడు సెర్ప్కి కూడా ఏంటంటే మీరు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ డిపిఎంస్ అందరూ కూడాను మీ జిల్లాలో గ్రామ పంచాయతీ వారీగా డేట్స్, టైము మీరు తీసి పెట్టుకోండి. ఆ డేట్స్, టైమ్స్ కూడా మాకు ఇవ్వండి. సెర్ప్కి కాపీ షేర్ చేయండి.
సో అట్లా ప్రతి మండలంలో కూడా ఉన్న జీపీస్లో ఉన్నటువంటి డేట్స్, టైమింగ్స్ అన్ని కూడా తీసుకోండి. ఆ గ్రామ సభలో మనం ఖచ్చితంగా మనం విపిఆర్పి అప్రూవల్ గ్రామ సభ సమయానికి సర్వే అయిపోవాలి. ఆ ప్రింట్అవుట్స్ దగ్గర పెట్టుకోవాలి, బుక్లెట్స్ తయారు చేసుకోవాలి, అవన్నీ అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్డ్ కాపీలు అన్ని కూడా మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు పంపించుకుంటారు. సో దానికి ఇవన్నీ జరగాలి అంటే ముందు గ్రామ సభ మనం రెడీగా ఉండాలి. సో దీని లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇలా చూసుకోవాలి, జనాలు మొబిలైజ్ చేసుకోవాలి, ప్లాన్ తయారు చేసుకోవాలి, ఎంత రెడీ పెట్టుకోవాలి, ఇదంతా కూడాను. నెక్స్ట్ అంటే మనం స్టార్టింగ్ లో చేసాం మొబిలైజేషన్కి, పాటలు పాడటం, వాయిద్యాలు వాయించడం అన్నీ కూడా మనకు అంత అవసరం లేదు, జనాలు వస్తారు. సో గ్రామ సభ మీటింగ్ మనం పెట్టుకుంటాము. సో ఆర్ఎం ఫేజ్ చెప్పు. ఆర్ఎం ఇక్కడ మనకి రెస్పాన్సిబిలిటీ మ్యాట్రిక్స్ లో ఎవరెవరు ఏంటి అని చెప్పి మనం యాక్చువల్గా ఫస్ట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో డిపిఎం రోల్ ఏంటి, ఏపీఎం రోల్ ఏంటి, సిసి రోల్ ఏంటి, సర్పు రోల్ ఏంటి అన్నీ మనం ఇచ్చాము. సో అది ఇక్కడ మనం నోడల్ పర్సన్స్ ఏ రోల్స్ ప్లే చేస్తారని చెప్పి ఇచ్చారు. సో ఇదంతా కూడా మనం తెలుగులో ఇచ్చాము మీకు, గైడ్ లైన్స్ దాంట్లో అన్నీ ఉన్నాయి. సో జస్ట్ స్క్రోల్ చేసేసి ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే, మన దగ్గర ఇప్పుడు మనం చేయాల్సిన పని, ఇప్పుడు మన దగ్గర ఎస్హెచ్జిస్ డేటా ఉంది. డిస్ట్రిక్ట్ వైజ్ లాగిన్స్, మండల వైజ్ లాగిన్స్, సిసి వైజ్ లాగిన్స్ ఆర్ విఓఏ వైజ్ లాగిన్స్ తయారు చేసి ఇవ్వాలి. టెస్ట్గా మనం మాత్రం కొంత ట్రయల్ చేసాము, అది జరుగుతుంది. బట్ యాప్లో సర్వర్ ఏదో ప్రాబ్లం ఉందని ఇంకా కొంత కంప్లీట్గా ఫైనలైజ్ అవ్వలేదు ఎన్ఎంఎంయు నుండి. సో ఇక్కడ మనకి సర్పు నుండి మీకు ఐటీ వాళ్ళ ఒక సపోర్ట్ తోటి మీకు డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్ అన్నీ కూడా లాగిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా మనకి స్టేట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, అంటే ఎన్ఆర్ఎల్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు సిఆర్పీలకి కొన్ని ఎస్హెచ్జీస్ అలాట్ చేయండి అని చెప్పి మనకు వాళ్ళు చెప్పినటువంటి విషయం. కాదు మన సిఆర్పీలు లేరు, మన విఓఏలే మనకు ఉన్నారు కాబట్టి, మన విఓఏలు ఉన్నారు కాబట్టి గ్రామ స్థాయిలో ఆ విఓఏలకి ఎస్హెచ్జీ అలాట్ చేయాలి అంటే మనం కొత్తగా అలాట్ చేస్తే ఏముండదు. మనకు ఆల్రెడీ మనకి విఓఏలకి కొన్ని అలాటెడ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి, సో ఆ గ్రూప్స్ ఏవైతే వాళ్ళకి అలాట్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళ పరిధిలోకి వస్తాయి కాబట్టి వాళ్ళే సర్వే చేస్తారు. ఇంకా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న దగ్గర మరి మీరు ఆలోచన చేయండి, వాళ్ళు చేయగలుగుతారా? 70-80 గ్రూపులు, 100 గ్రూపులు ఉన్నటువంటి ఒక విఓఏ ఇదంతా చేస్తుంది అనేటువంటిది ఒకసారి మీరు మీ మండల్ లెవెల్లో ఏపీఎంస్, మీ డిపిఎం సపోర్ట్ తీసుకొని మాట్లాడుకొని అలాంటి ఇష్యూస్ ఏదైనా ఉంటే అవి రిజాల్వ్ చేసుకోండి. సో ఓవరాల్గా ఎస్హెచ్జీస్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా కొంత పరిష్కారం కాని ఇష్యూ ఏంటంటే, డేటా సింక్రనైజేషన్లో మనకు ఎస్హెచ్జీస్ ఇంకా ఎన్ఆర్ఎంకి, టీసీఎస్కి కొంత గ్యాప్ ఉంది. సో కొన్ని అయితే మనం యాడ్ అయినాయి, ఇంకా కొన్ని ఎస్హెచ్జీస్ రావాలి, మీకు యాడ్ అవ్వాలి. అవి కూడా కొంత సార్ట్అవుట్ జరుగుతుంది, ప్రోగ్రామ్ జరుగుతుంది. అవి కూడా మీకు తొందరలో మీకు యాడ్ అయిపోతాయి. సో అప్పుడు మనకి విఓఏలకి, ఏవిఓఏలకి మీరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకున్న బెటర్గానే ఉంటుంది. ఏవిఓకి ఎన్ని ఎస్హెచ్జీస్, ఏ ఎస్హెచ్జీస్ అని రాసుకుంటే మనకు మిస్ కాకుండా ఉంటాయి ఎస్హెచ్జీస్ కూడాను. సో ఏ ఒక ఎస్హెచ్జీ మిస్ కాకుండా యాప్లో మీరు అన్ని సర్వే అయ్యేలా చూసుకోండి. ముఖ్యంగా లైవ్లీహుడ్ ప్లాన్, ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు. ఇక మిగతా 2 ప్లాన్లు వివో లెవెల్లో కాబట్టి మనం వివో లెవెల్లో చేసుకుంటాము. ఓకే, సో మనం ఏంటంటే గ్రామ సభలు ఖచ్చితంగా విపిఆర్ ఎజెండా పెట్టడం, మాట్లాడటం చేయాలి. అప్పుడప్పుడు కాకుండా మనం ముందుగానే వాళ్ళకి ఒక ఓరియంటేషన్ ఇచ్చుకుంటే వాళ్ళకి మన సపోర్టివ్గా ఉంటారు. ఎందుకంటే పిఆర్ఏ కన్వర్జెన్స్ అనేటువంటిది చాలా మేజర్ ఇష్యూ విపిఆర్పిలో. ఎన్ఆర్ఎల్ఎం మొత్తం బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా పిఆర్ఏ కన్వర్జెన్స్ చేసేటువంటి ప్రోగ్రాము. ఇది చాలా పెద్ద ప్రోగ్రాము, చాలా సీరియస్ ప్రోగ్రాము, చాలా ప్రోగ్రెసివ్గా కూడా, అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది విలేజెస్ అనమాట. అంటే విలేజ్లో ఎలాంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలటువంటి సేవలు అందించడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నప్పుడు మనకు లేని సమస్య చెప్పుకోవటం, మనం వెనకబడిపోయాము అంటే ఆ సమస్య పరిష్కారం మనకు దొరకదు. సో విపిఆర్ ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను
సో మెనీ ఇష్యూస్ ఉంటాయి అక్కడ. సో అవన్నీ కూడా కవర్ అయ్యేలా అట్లీస్ట్ మనం సమస్య పరిష్కారం చేయలేము, చేసే అవకాశం మనకు వచ్చినప్పుడు అవన్నీ కూడా ప్లాన్లోకి వస్తే కొంత డిపార్ట్మెంట్గా వెళ్ళిపోతాయి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ బడ్జెట్ అలొకేషన్ జరుగుతుంది. ఇప్పుడు 21-22 ప్లాన్ మనకు తయారు చేస్తున్నామంటే 21-22 ప్లాన్ తాలూకు ఏమేమి నీడ్ ఉంది అని మన ర్యాంకింగ్లో కన్సల్టేషన్లో ఏ ఐటమ్ వారీగా వస్తాయి, డిపార్ట్మెంట్ వారీగా వస్తాయి. సో డిపార్ట్మెంట్ వారీగా అన్ని రాష్ట్రాల నుంచి డేటా అంతా కూడా ఎన్ఆర్ఎంకి వెళ్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వాళ్ళు బడ్జెట్ అలాట్ చేసుకుంటారు. 22-23 బడ్జెట్లో ఈ బడ్జెట్ అలాట్ చేసుకున్నప్పుడు మనకి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్లకి ఆ స్టేట్లకి ఆ అమౌంట్ బడ్జెట్ రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ రిలీజ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి, వీళ్ళందరూ కూడా సమస్యలు తీరాలి అంటే కనుక మనం ఆ ప్లాన్లో మనం చేర్చుకోవడం అనేటువంటి మన బాధ్యత. సో మన ఎస్హెచ్జి ఉమెన్కి ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్, ఎస్హెచ్జీస్ అంటే విఓస్ ఎంఎస్లు అంటే ఊరికే పొదుపులు కట్టుకొని అప్పులు తీసుకునే విషయం కాదు మనకు తెలుసు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఇదంతా కూడాను. సో ఇది మనకు పెద్ద ప్లాట్ఫామ్స్ ఇవన్నీ, ఎంఎస్లు వివోలు అన్నీ కూడాను. ఇక అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కన్వర్జెన్స్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ మనం. సో మనం ఒక చిన్న దానికి మనం అంటే చాలా చాలా విశాలంగా ఉండాల్సినటువంటి దృక్పథం అంతా కూడాను చాలా క్లోజ్డ్గా అయిపోతున్నాం. సో ఇది మనకు పెద్ద అవకాశం. అంటే ఎక్కువ అంటే మన అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి పనిచేసే అవకాశం ఉంది, అన్ని ఇష్యూస్ డీల్ చేసే అవకాశం మనకు ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఒక పిఆర్ఐ, ఒక పంచాయతీరాజ్ మేజర్ పిల్లలు గ్రామ సభ ముందు పెట్టే అవకాశం మనకు ఉంది. కాబట్టి వీడియో మన గ్రామ సభ ముందు పెట్టే అవకాశం మనకు వచ్చింది కాబట్టి దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సో మనం మనకు అవకాశం ఉంది కాబట్టి, అది వేరే డిపార్ట్మెంట్కి లేదు, అది సర్పుకే ఎందుకు ఇచ్చారు, ఎందుకు సర్పుకే వచ్చింది, ఏది రాజుగుతా. సో ఎందుకు సర్పుకే వచ్చింది అవకాశం, ఎందుకంటే మనకు ఎక్కువ మంది జనాభా ఉన్నాం, మనం ఒక 80 లక్షల మంది ఉన్నాం. సో మన పార్టిసిపేషన్ లెవెల్స్ వల్ల చాలా ఇష్యూస్ బయటకు వస్తాయి, మన ఉమెన్ వల్ల చాలా ఇష్యూస్ బయటకు వస్తాయి. సో మన నీడ్ అనేది ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది. సో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకొని ప్లాన్లో దాన్ని క్రోడీకరించుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి సో దీన్ని సీరియస్ ఇష్యూ తీసుకోండి. మిగతా పనులన్నీ ఎప్పుడు ఉంటూ ఉంటాయి, అవి చేసుకోండి. బట్ దీన్ని మనం మేజర్గా పెట్టుకొని టైం బౌండ్ డిసెంబర్ అయిపోయిన తర్వాత మీరు గ్రామ సభ పెట్టాలన్నా పెట్టలేరు. అంటే మనం ఒక్కళ్ళు చేసే పని కాదు ఇది. ఎలాగో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ జీపీటీపీ చేస్తారు, గ్రామ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తారు, వాళ్ళు చేసేటువంటి ప్లాన్ లాగు జరిగిద్ది, వాళ్ళు ఎలాగో గ్రామ సభ పెట్టుకుంటారు, అప్రూవల్ తీసుకుంటారు. ఆ ప్లాన్లో మన ఇన్కల్కేట్ చేయడం అనేటువంటిది మన సక్సెస్. ఇక్కడ మనం సక్సెస్ అయ్యామా లేవా అని మనం వెరిఫై చేసుకోవాలి. మనం సక్సెస్ అవుతున్నామా లేమా అనేటువంటిది అంటే మన విపిఆర్పి ప్లాన్ మనం పెట్టగలిగామా, అప్రూవల్ చేయించగలిగామా. ఊరికే ఇచ్చామంటే కాగితాలంటే కుదరదు. మేము బుక్లెట్ తీసామండి, ప్రింట్ తీసామండి, సర్వే చేసామండి, మేము బుక్లెట్ ఇచ్చొచ్చామండి అంటే కుదరదు. సో ఇచ్చిన బుక్లెట్ అనేటువంటిది అది అప్రూవల్ అయింది లేనటువంటి ఇంపార్టెంట్. సో అంచుల దాకా వెళ్తాం కాదు, అది అప్రూవల్ చేయించుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. సో అంతవరకు మనకు ఉన్నటువంటి ఎఫర్ట్స్ అన్నీ కూడాను అంతవరకు చేసి మనం ఆగిపోయామంటే కుదరదు. సో మన ఖచ్చితంగా కూడాను మన స్టేట్ మనం ఎస్హెచ్జి మూమెంట్లో నెంబర్ 1 పొజిషన్ వరల్డ్లో కూడాను. మనం ఎక్కడ ఆగిపోవద్దు, సర్వే చేయాలి, దాన్ని ఆ ప్లాన్ అప్రూవల్ చేసుకోవాలి. సో డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, మన గ్రామాల్లో మన ఉమెన్ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడాను రిజాల్వ్ అవ్వాలి. ఇది మనం ఏంగా పెట్టుకున్నామంటే సో మన సర్పుకి మనకి మంచి పేరు వస్తుంది, మన స్టేట్కి మంచి పేరు వస్తుంది. సో మన సాటిస్ఫాక్షన్ వస్తుంది, అట్లీస్ట్ మన మంచి చేసామనేటువంటి తృప్తి మనకు వస్తుంది. సో దీన్ని ముందు తీసుకెళ్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే మీరు రేస్ చేయండి, ఒక వీడియోని చూపిస్తాం మీకు. ఇష్యూస్ అడిగినా చూపిద్దాం. ఒకసారి డిపిఎంస్ ఇప్పుడు మీరు విన్న వాటి గురించి లేకపోతే లాస్ట్ క్లాస్లో విన్న వాటి గురించి అయినా సరే మీరు ఏమైనా ఇష్యూస్ ఉంటే రేస్ చేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి, లేకపోతే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. లేకపోతే లాస్ట్ మీరు ఏమన్నా ట్రై చేసి ఉంటే యాప్ డెవలప్ అయ్యాక మీరు ఏమన్నా జీపీలో అది ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేసి ఉంటే ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే కూడా మీరు షేర్ చేసుకోండి. జస్ట్ దిస్ ఇస్ టైమ్ ఫర్ డిపిఎంస్ ఆర్ ఏపీఎంస్. మాట్లాడాలనుకుంటే మీరు అడ్మిట్ చేసుకుని మాట్లాడొచ్చు సార్.
ఇంకోటి మీరు త్వరగా మాట్లాడితే మీకు యాప్ ఒకటి చూపించాలి, డమ్మీ యాప్ ఒకటి చూపిస్తా, అంటే యాప్ చూపిస్తాం మీకు, ఇంకోటి ఒక వీడియో ఒకటి చూపిస్తాము, ఈ రెండు చూద్దరు కానీ. హిండ్రెన్స్ వాక్ అంటారు. మాట్లాడచ్చా? నమస్తే, జిల్లా నుంచి డిపిఎం ఐవి సుబ్బారావు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం వినిపిస్తుందా? మేడం వినిపిస్తుంది, సుబ్బారావు గారు చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కూడా దీని మీద చాలా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ మీరు ఇచ్చినటువంటి మాడ్యూల్ బాగా చదువుకున్నాము. 4 అంశాల మీద స్పష్టమైన అవగాహన కూడా వచ్చింది. ప్లస్ అయితే మీరు ఇందాక మేము జిల్లాలో మేము ఏదైతే చెప్పామో అది కూడా మీరు చెప్పండి. ఏంటంటే కొన్ని మండలాల్లో వివో కాన్సెప్ట్ షీడింగ్ జరగలేదు అక్కడక్కడ. ఏది ఈ ఆసరాలు ఈ బిజీలో షెడ్యూల్డ్ ఇవి ఉండిపోవటం వల్ల అవి ఈ టైంలో మరి మళ్ళీ ఇప్పుడు మన పీడీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా లెవెల్లో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ తో మేము ఫైల్ కూడా పెట్టడం జరిగింది. పీడీ గారు కలెక్టర్ గారు డిస్కషన్ రాశారు. పీడీ గారు మళ్ళీ ఈ ఆసరా ఉండటం మధ్యలో వెళ్ళకపోయింది. ఈ 2-3 రోజుల్లో ఆ మీటింగ్ కూడా జరుపుతాం మేడం. అయితే నాకైతే ప్రత్యేకంగా ఇప్పుడు ఓవరాల్ గా అర్థమైపోయింది. చేసాము. ఇప్పుడు మీరు చెప్పినటువంటివి కూడా అన్ని అర్థం చేసుకొని, ఇంతకు ముందు కూడా మేము 2-3 నేనైతే ఒక 5-6 మండలాల్లో నేనే స్వయంగా ఓరియంటేషన్ ఇచ్చి వచ్చాను కాబట్టి ప్రోగ్రామ్ అనేది. అయితే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే మేడం, ఈ రోజు సెకండ్ టైం పెట్టడం వల్ల మంచిది అయింది. ఏంటంటే మళ్ళీ ఒకసారి ఏరియా కోఆర్డినేటర్స్ ఏపీఎంస్ కూడా మళ్ళీ ఒకసారి దాన్ని రీక్యాప్చరింగ్ చేసుకున్నట్టు అయింది మేడం. ఇది మేము ఫీల్డ్లో చేసే క్రమంలో మాకు అప్పుడేదైనా డౌట్స్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు ఇన్ టైంలో మాకు సపోర్ట్ చేయగలిగితే అనుకున్న నవంబర్ డిసెంబర్ మీరు మనకి ఏదైతే ఇవాళ డేట్స్ తీసుకోవటం, ఆ డేట్స్ లో వాళ్ళ జీపీటీపీలో మనం ఇన్కార్పొరేట్ విపిఆర్పీని ఇన్కార్పొరేట్ చేసుకోవటం, వాళ్ళ అజెండాలో పెట్టుకుంటాం, లైన్ డిపార్ట్మెంట్స్ కాపీస్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మేము సకాలంలో చేయగలుగుతాం మేడం. అదేవిధంగా ఇందాక మీరు అన్నట్లు దీన్ని మేము విఓ లెవెల్లోకి వచ్చేసరికి ఈ కొన్ని ఫార్మాట్స్ మేము ఓన్ గా డెవలప్ చేసుకోవాలన్నట్టుగా కూడా తమరు అంటే కొన్ని లిస్ట్ అవుట్ చేసుకోవాల్సిన అంశాలు. అంటే వివో లెవెల్లో ఆల్రెడీ పీజీఎస్ఆర్డి ఎస్డి వస్తుంది కన్సల్టేషన్ కూడా ర్యాంకింగ్ ఆటోమేటిక్ గా ర్యాంకింగ్ వస్తుంది. జీపీ లెవెల్లో ఒకసారి మరి ఏపీఎం ఎంఐఎస్ లాగే అని ఇస్తామన్నారు కాబట్టి అక్కడ మేము ఒకసారి జీపీ వారీగా ప్రింట్లు తీసుకునే క్రమంలో ఏదైతే మేము వివో లెవెల్లో పీజీఎస్ఆర్డి ఎస్డి 2 చేసేస్తాం కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా ర్యాంక్ వస్తుంది కదా మేడం, ర్యాంక్ వస్తుంది. సో ఇప్పటి వరకు అయితే చాలా క్లియర్ గా ఉందని అనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగతంగా అంటే నేను చెప్పాలనుకున్నా జిల్లాలో ఉన్నటువంటి మా సినారియో, ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పొజిషన్ ప్లస్ డిపిఎం ఐబీగా నాకు ఉన్నటువంటి అవగాహన మేడం. తప్పనిసరిగా ఇది ప్రోగ్రామ్ ని ప్రాపర్ గా రోల్ అవుట్ చేయడం ప్రయత్నం. ఒక చిన్న ఇష్యూ సుబ్బారావు గారు, ఎవరు కూడాను ఏ ఫార్మాట్స్ కూడా మీరు ఓన్ గా డెవలప్ చేయొద్దు. ఎందుకంటే మీరు చేసిన ఫార్మాట్స్ కి ఇక్కడ యాప్ కి మళ్ళీ సంబంధం లేకపోతే చేసిందంతా కూడా మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఈ ఫార్మాట్స్ అన్ని కూడా యాక్చువల్ గా మీకు మేము గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు ఈ లైవ్లీవుడ్ ప్లాన్ అండ్ ఎలిమెంట్ 2 ఫార్మాట్స్ ఇచ్చాము. బట్ అది కూడా కొంత మార్పు జరిగింది. లేటెస్ట్ కూడా ఇస్తామని చెప్పి ఎన్ఆర్ఎం వాళ్ళు చెప్పారు. సో యాక్చువల్ గా మనకి ఇదంతా కూడాను యాప్ లోనే క్యాప్చర్ చేస్తాం. బట్ మీన్ వైల్ యాప్ లో ప్రతి ఒక్క ఎస్హెచ్ దగ్గర కూర్చొని చేసిన టైం మనకు అంత లేదు కాబట్టి మన ఎస్హెచ్ మీటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తే కాన్సెప్ట్ మీటింగ్ అయిపోయింది కాబట్టి ఎస్హెచ్ మీటింగ్ స్టార్ట్ చేస్తుంటారు మన వాళ్ళు. స్టార్ట్ చేయండి, షెడ్యూల్ వేసుకోండి. ఈచ్ వివోలో ఉన్నటువంటి 20 ఎస్హెచ్జీస్ కి ఏ డేట్ మీటింగ్ పెట్టుకుంటున్నామని రాసుకొని అట్లీస్ట్ ఒక డేలో 2-3 ఎస్హెచ్జీ మీటింగ్ పెట్టుకొని అయినా ఈచ్ ఎస్హెచ్ దగ్గరికి వెళ్ళి లైవ్లీవుడ్ ప్లాన్ 2 ప్లాన్స్ చేసేయండి, నెలాఖరుకల్లా చేసేయండి. నెలాఖరుకల్లా అందరూ డిపిఎంస్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ నెలాఖరుకల్లా అన్ని ఎస్హెచ్జీస్ లో లైవ్లీవుడ్ ప్లాన్ అండ్ ఎలిమెంట్ ప్లాన్ 2 ప్లాన్లు కంప్లీట్ చేయండి. మీకు ఎక్సెల్ షీట్ లో చేయండి. సో ఆల్రెడీ మీకు ఎక్సెల్ షీట్ ఉంది, దాదాపు అదే ఉంటుంది, అదే చేయండి. ఏదైనా ఉంటే రివైజ్ మీకు పెడతాను నేను. ఓకే, ఈ నెలాఖరు కల్లా ఎస్హెచ్జీ లెవెల్లో 2 ప్లాన్స్ అయిపోవాలండి.
ఎందుకంటే యాప్ వచ్చాక మనం వెయిట్ చేసామంటే అది లేట్ అయిపోతుంది. మన గ్రామ సభలు స్టార్ట్ అయిపోతే ఇంత పని చేసుకున్న అప్రూవల్ మనకు కుదరవు. సో ఈ టైం లైన్స్ మనం చేసుకోవాలి. ఇంకోటి మీకు ఎప్పుడైతే మనకి యాప్ వస్తుందో వచ్చిన వెంటనే మీ అందరికి కూడా మేము లాగిన్స్ అన్ని క్రియేట్ చేస్తాం. సో యాప్ వస్తే అది మీకు వీలేదు కాబట్టి ఈలోపు మీకు క్రియేట్ చేసి మీకు ఇచ్చేస్తాం లాగిన్స్ అన్ని కూడాను. సో మా వైపు నుంచి మీరేం చేయాలి అంటే ఈ ఎక్కడైతే కన్వర్జెన్స్ జరగలేదు డిస్ట్రిక్ట్ లెవెల్లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ కన్వర్జెన్స్ మీటింగ్స్ అన్ని కూడాను విత్ ఇన్ 1 వీక్, అంటే ఇవాళ 21వ తారీఖు అట్లీస్ట్ మీకు 30 నెలాఖరికి మీ కన్వర్జెన్స్ మీటింగ్స్ కంప్లీట్ అన్ని జిల్లాలు అయిపోవాలి. అన్ని జిల్లాల నుంచి కూడా మాకు ఫోటోగ్రాఫ్స్ రావాలి. ఇవన్నీ మేము ఎన్ఆర్ఎం పంపించాలి. మనకి ఎన్ఆర్ఎం విపిఆర్పి ఏపీ టీమ్ ఒకటి తయారు చేసాం వాట్సాప్ గ్రూప్లో. దాంట్లో అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవ్వండి. ఎందుకంటే ఆ టీంలో ఎన్ఆర్ఎం మెంబర్స్ కూడా దాంట్లో ఉన్నారు, ఎన్ఆర్ఎం స్టాఫ్ దాంట్లో ఉన్నారు, మన స్టేట్ యాంకర్ పర్సన్స్ దాంట్లో ఉన్నారు. సో మీరు కరెంట్స్ మీటింగ్స్ పెట్టినవని దాంట్లో షేర్ చేయండి. ఓకే, మీ డౌట్స్ ఉన్నా షేర్ చేయండి దాంట్లో. ఇదొకటి. సో అలాగే ఎక్కడైతే ఎంఎస్ లెవెల్లో జరగలేదు కాన్సెప్ట్ సీటింగ్ వివో లెవెల్లో అది కూడా నెలాఖరికి అయిపోవాలి. నెలాఖరికల్లా కంప్లీట్ గా కాన్సెప్ట్ సీటింగ్ కరెంట్స్ మీటింగ్స్ అయిపోవాలి. ఎస్హెచ్జి లెవెల్లో 2 రకాల ప్లాన్స్ జరిగిపోవాలి. సో ఎక్కడైతే కాన్సెప్ట్ జరిగిపోయి అయిపోయిందో వాళ్ళు ఇమీడియట్ గా రేపెల్లింట్లో సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసేయండి. స్టార్ట్ చేసేయండి. ఎప్పుడైతే సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ స్టార్ట్ అవుద్దో అప్పుడు మనం వెంటనే మనం వివోలకు వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్ ట్రైనింగ్ కూడా ముందు సిసిలకి వివోఏలకి ఇచ్చుకోండి. వన్ ప్రోగ్రామ్ విత్ సిసి అండ్ వివోఏ, 1 ప్రోగ్రామ్ విత్ ఎంఎస్ఈసి. 2 మీటింగ్లు ఎంఎస్ లో 2 మీటింగ్లు పెట్టుకోవాలి. ఒక మీటింగ్ ఏమో సిసిలకి వివోఏలకి, ఒక మీటింగ్ ఏమో ఎంఎస్ఈసీలకి, ఓబీ అండ్ ఈసీ ఎంఎస్లకి పెట్టుకోండి. అది ఇది కాన్సెప్ట్ సీటింగ్ అయిపోయిన వాళ్ళు ఈ ప్లాన్ కూడా ఇలాకలు అయిపోవాలి. అలా అయిపోతే కాన్సెప్ట్ సీటింగ్ ముందు రోజు పెట్టుకోండి, 2 రోజులు ఆగి ఈ మీటింగ్ పెట్టేసుకోండి. పెట్టుకుంటేనే మనం ఇప్పుడు ఆల్రెడీ అక్టోబర్లో మనం ఎండ్ అయిపోతున్నాము. నవంబర్ 15th కల్లా గ్రామ సభలు స్టార్ట్ అయిపోతాయి. సో 15 days మన గ్యాప్ ఉంది అనుకోండి. మీరు నవంబర్ 1st నుంచి కొంచెం నవంబర్ 1st నుంచి కూడా ఉన్నాయి గ్రామ సభలు. సో ఈలో మీరేం చేస్తారు, ఈ ఆల్రెడీ మనకి ఈ ఎస్హెచ్జి లెవెల్లో ప్లాన్స్ నెలాఖరు తయారైపోతాయి కాబట్టి మనం ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో మనం ఎస్బీ ప్లాను, పబ్లిక్ సర్వీస్ ప్లాను చేసుకుంటాం. ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో సోషల్ డెవలప్మెంట్ ప్లాను, పబ్లిక్ సర్వీస్ ప్లాన్ తయారు చేసుకుంటాం. సో సెకండ్ వీక్ స్టార్టింగ్లోనే మనకి గ్రామ పంచాయతీ ప్లాన్ తయారైపోవాలి. గ్రామ పంచాయతీ ప్లాన్ తయారైపోవాలి, కన్సల్టేషన్ అయిపోవాలి, ర్యాంకింగ్ రావాలి, ప్రింట్అవుట్ తీసుకోవాలి, బుక్లెట్ కూడా తయారు చేసి పెట్టుకోవాలి. అంటే నవంబర్ 2nd వీక్ అంతటికి కూడా మనకి ప్రింట్అవుట్స్తో రెడీగా ఉండాలి. మనం ఉంటేనే మన గ్రామ సభకు అప్రూవల్ కూర్చోగలం. సో ఇంత ఫుట్వార్ మీద అదొక పెద్ద ప్రోగ్రామ్ గా మనం భావించి మీరు ముందుకెళ్ళాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం పీడీసీ కూడా ఇచ్చాము, లాస్ట్ పీడీసీ కాన్ఫరెన్స్ లో ఇచ్చాము. మళ్ళీ కూడా సిఓ గారు ఒకసారి మళ్ళీ పీడీసీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఇదంతా కూడాను ఒక షెడ్యూల్ తయారు చేసుకొని డిపిఎంస్ మీ వాళ్ళతోటి కొంచెం మీరు చాలా యాక్టివ్ గా అలర్ట్ గా మూవ్ అవ్వాలి ప్రోగ్రామ్ మీద. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒకసారి తమరన్నట్టు పీడీసీ ఇది ఒకసారి కొంచెం మనం ఒకసారి సీరియస్ గా, ఎందుకంటే ఇప్పుడు వరకు ఆసరా అని మామూలుగా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి మరి అదే క్రమంలో ఇది మనవాళ్ళు కూడా తమరన్నట్టు ఏంటంటే తెలిసిందే కదా అన్నట్టు కొంచెం అశ్రద్ధ చేయకుండా పిన్ టు పిన్ స్టేజ్ వైజ్ కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టు ఒక్కసారి ప్లీజ్ ప్రాజెక్ట్ డైరెక్టర్స్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏదైనా డిస్ట్రిక్ట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. అదే జిల్లా కదా, జిల్లా పెట్టండి. బోల్డ్ డిస్ట్రిక్ట్స్ శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, కడప. చిత్తూరు కదా, కడప కదా ధనంజయ్, చిత్తూరా? మేడం నమస్తే. మేడం నమస్తే. నమస్తే ధనంజయ్. మేడం తమరు చెప్పినట్టు మన ప్రోగ్రామ్ దీనికి సంబంధించి ఆసరాలో ఉన్నారు కాబట్టి ఈ యాక్టివిటీ ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఫర్దర్ గా ఇప్పుడు ట్రైనింగ్ లో
కన్వర్జెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా జరగాలి మేడం. కన్వర్జెన్స్ లేకపోతే మన ప్రోగ్రామ్ ఎంత చేసినా కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారనే కాన్సెప్ట్ ఉంటుంది మేడం. బట్ ఈ కన్వర్జెన్స్ అనేది స్టేట్ లెవెల్లో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి వస్తేనే ఇబ్బంది లేకుండా జరుగుతుంది మేడం. లేదంటే ఇక్కడ కలెక్టర్ గారికి మనం ఎండార్స్ చేసి చెప్పేసామంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు మేడం. పైన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో కంపల్సరిగా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి సంబంధించి క్లియర్ గా ఈ యాక్టివిటీకి సంబంధించి మనం ఇన్వాల్వ్ కావాలనేది వస్తుంది. కాబట్టి అన్ని ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ గా చేసేదానికి మన ప్లాట్ఫామ్ అనేది చక్కగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది మేడం, ఎస్హెచ్జి ప్లాట్ఫామ్ అనేది. కాబట్టి అట్లా లేకుండా వాళ్ళు లేకుండా మనమే ఇన్వాల్వ్ అయ్యి మనమే ఓవరాల్ గా చేసుకున్నట్టు వాళ్ళు చేసుకొని లాస్ట్ టైం కూడా మనం ఒకసారి చేస్తే మేడం దీనికి సంబంధించి మా డిస్ట్రిక్ట్ లో అయితే పూర్తిగా దాన్ని అన్ని బుక్స్ అన్ని చేసి బడ్జెట్ ఎంత కావాలో అలొకేషన్ ఏమి ఏ యాక్టివిటీస్ చేయాలా ఈ ప్లాన్ చేసే దాని వల్ల విలేజ్ లో ఎటువంటి చేంజెస్ వస్తాయి ఇవన్నీ కూడా ఎన్ఆర్ఎస్ వర్క్ సంబంధించి కానీ ఆ విలేజ్ లో శానిటేషన్ సంబంధించి కానీ హెచ్డి ప్లాన్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా చేస్తే మేడం ఏది చేసినా లాస్ట్ అన్ని డేటా తీసుకొని నేరుగా తీసుకుని మన డిఆర్డి ఆఫీస్ పుస్తకాలన్నీ భద్రపరిచే విధంగా చేస్తారు అంతే మేడం. కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే మనం చేయిస్తామో 100% దీంట్లో సక్సెస్ఫుల్ గా మనం అనుకున్న రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి మేడం. దీనికి సంబంధించి స్టేట్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ లో అక్కడ రావాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్ని డిపార్ట్మెంట్ కలిసి కన్వర్జెన్స్ మీటింగ్ జరిగిన తర్వాత దాంట్లో మండల లెవెల్లోను గ్రామ పంచాయతీ లెవెల్లోని ఈ కాన్సెప్ట్ తీసుకొని వస్తే సక్సెస్ఫుల్ గా అయితే ఇది ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ధనంజయ్ ఎన్ఆర్ఎల్ఎం నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కి ఈ ప్రోగ్రామ్ ని తీసుకుని వెళ్ళటం జరిగింది. రీసెంట్ గానే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టారు, పంచాయతీరాజ్ వాళ్ళకి రూరల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఎన్ఆర్ఎల్ఎం లెవెల్లో ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి అందరికీ మీటింగ్ పెట్టారు, ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళే పెట్టారు. సో పీడీస్ కి కూడా ఫస్ట్ లెవెల్ మన పీడీస్ కి ఫస్ట్ లెవెల్ మీటింగ్ అయిపోయింది. అంటే ముందు వాళ్ళు పెట్టాలి తర్వాత మనం కాదు, మంది చేస్తూ ఉండండి. ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు పెడుతున్నారు, పీడీస్ కి మనం పెడుతున్నాము. అవసరమైతే ఇంకా ఇక్కడ ఉన్న హెచ్ఓడీస్ తో కూడా సిఇఓ గారు మీటింగ్ పెడతారు. ఏంటంటే అంటే ఆల్ లెవెల్స్ లో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, ఆల్ లెవెల్స్ లో మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనము అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రామ సభలు జరిగించాలి అనేది వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్. ఆల్రెడీ అది స్టార్ట్ అయిపోయి ఉంటాయి కొన్ని చోట్ల. దయచేసి మీరు అది కూడా గమనించుకుంటా ఉండండి. గ్రామ సభలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి లోకల్ గా ఉన్న వాళ్ళతోటి ఎంక్వైరీ చేసుకొని అది కొంచెం మీ జిల్లాల్లో ప్రత్యేకంగా ఏ మంత్లో జరుగుతాయో చూసుకొని అది ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ అయ్యేటట్టు చూసుకోండి. అనంతపూర్ అనంతపూర్ నుంచి ఎవరున్నారు? లేరా? గుంటూరు ఎందుకు ఒకళ్ళనే మేడం గుంటూరు రెస్పాండింగ్ మేడం. ఓకే మేడం గుంటూరు రెస్పాండింగ్ మేడం. చెప్పండి మేడం. మాకు నోట్ చేసుకున్నాం మేడం. మా సచివమ్మ మేడం గారు మీరు చెప్పినవన్నీ కూడా మేము జిల్లా లెవెల్లో కలెక్టర్ గారికి ఫైల్ పెట్టాం మేడం. ఇంకా అప్రూవల్ రాలేదు మేడం. కలెక్టర్ గారు అప్రూవల్ ఇచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కన్వర్జెన్స్ మీటింగ్ పెడతాం మేడం. తర్వాత మేడం అలానే మొత్తం ఫస్ట్ ఫేజ్ కాన్సెప్ట్ షీడింగ్ అన్ని కూడా అన్ని మండలాలు అయిపోయినాయి మేడం. ఒక్క 4 మండలాలు మిగిలిపోయినాయి. ఆ 4 మండలాల్లో కూడా మేము ఇప్పుడు ఇది ఆసరాలో ఉండడం వల్ల ఆగిపోయింది మేడం. పెట్టేస్తాం అవి కూడా ఇది కాన్సెప్ట్ మీటింగ్. అలానే మాకు యాప్ ఇచ్చారు మేడం. యాప్ కూడా మేము చేసాము. అయితే ఎస్హెచ్జికి కూడా ఒక లాగిన్ ఇస్తున్నారు మేడం. కొద్ది శ్రీనివాస గారికి అందులో ప్రాబ్లమ్స్ కూడా చెప్పాము మేడం ఏమొస్తున్నాయి అనేది యాప్లో కూడా ఏమేమి డౌట్స్ కూడా అంటే ఒకే మెంబరు మల్టీ అడుగుతున్నది అది కూడా ప్రాబ్లం ఉన్నాయి మేడం. అంటే ఒకటి ఓల్డేజ్ పెన్షన్ అడిగింది అనుకోండి, వీడియో అడుగుతున్నచ్చు, వికలాంగులు అన్ని పెన్షన్లకు ఎలిజిబుల్ ఉంది. ఈవెన్ ఎలిజిబుల్ లేకపోయినా కూడా అంటే 30 years ఏజ్ కూడా ఓల్డేజ్ పెన్షన్కి యాక్సెప్ట్ చేస్తుంది యాప్. ఇలాంటివన్నీ కూడా మేము ఫీడ్బ్యాక్ శ్రీనివాస్ గారికి చెప్పాము మేడం ఆ యాప్లో ఉన్నవి.
అది ఒకటి చేయడం జరిగింది మేడం. మాకు ఇచ్చిన యాప్లో, మోడల్ యాప్లో, ఐబీలో ఉన్న మన శ్రీనివాస్ మేడం. కాదు రాంబాబు గారు, శ్రీనివాస్ గారు మేడం, చెప్పడం కాదు, అది చెప్పడం వల్ల ఉపయోగం లేదు, రిజాల్వ్ చేసే విషయం కాదు, అది టెస్ట్ యాప్, అది 4 జిల్లాలకే అవును 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 మేడం. అంటే దాంట్లో ఉన్న ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పమన్నారు మేడం. కాదు, ఫీడ్బ్యాక్, దానికి ఫీడ్బ్యాక్ లింక్ సపరేట్ గా ఇచ్చారు. అవును మేడం. మీరు ఓవరాల్ గా చెప్పడం వల్ల ఉపయోగం ఏమి లేదు మాకు, అది ఓకే. ఎన్ఆర్ఎల్ఎంకి వెళ్ళాలి. సో ఓకే, ఫీడ్బ్యాక్ ఓకే. ఎంట్రీ చేయమని చెప్పాము మీకు మేము. ఎస్ దాంట్లో ఎంట్రీ చేస్తాం మేడం. ఎంట్రీ చేయండి. ఎస్ మేడం. చేయడంతో పాటుగా మన విపిఆర్పి ఏపీ టీమ్ లో కూడా వాట్సాప్ గ్రూప్ లో ఎంట్రీ చేయండి. ఎస్ మేడం. ఇన్స్టాల్ చేయాల్సింది ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు, అంటే యాప్ ఓకే డెవలప్మెంట్ మేడం. కాబట్టి. ఎగ్జాక్ట్లీ మేడం. ఓకే, అదే మేడం. తర్వాత అట్లానే ఇందాక మేడం గారు చెప్పినట్టుగా ఎక్సెల్ షీట్లో ఇవన్నీ కూడా 2 రకాలు, ఇవన్నీ కూడా 2 రకాలు కూడా తీసుకుంటాం. లైవ్లీహుడ్ ప్లాన్, అలా ఎంటైటిల్మెంట్స్ కూడా మేము ఎక్సెల్లో రెడీ చేసుకున్నాక యాప్లో ఈజీగా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మేము మోడల్గా చేస్తున్నప్పుడు ఇవంతా కూడా అప్పుడు తీసుకొని అప్పుడు మాట్లాడితే యాప్లో చేయలేం మేడం. ముందు మనము పేపర్ మీద రాసుకుంటేనే ఈజీగా ఉంటుంది మేడం. అది కొంచెం పైలట్గా చేసాం కాబట్టి మాకు అర్థమవుతుంది. సో అవన్నీ కూడా మేము ఫాలోఅప్ చేస్తాం మేడం. ఓకే, ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి. PMIB East Godavari sir, please unmute yourself sir. నంబర్ అన్మ్యూట్ చేసుకున్నాం. చెప్పండి రామారావు గారు. మేడం, మాది డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ కి కలెక్టర్ గారు వేళ టైం ఇస్తానన్నారు మేడం. అదేవిధంగా మిగతావన్నీ కూడా మాకు ట్రైనింగ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం మేడం. అట్లాగే కాన్సెప్ట్ సీడింగ్ లో కొన్ని వివోస్ కొంచెం మిగిలిపోయినాయి మేడం, ఒక 10%. అది ఈ లోపల కంప్లీట్ చేసుకుంటాం మేడం. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ ముందుగా మాన్యువల్ గా మేము ఏదైతే మనకి ఎక్సెల్ ఫార్మాట్ ఇచ్చారో దాంట్లో మేము ప్రిపేర్ చేసుకుంటే కనుక కొంచెం ఎర్లీగా చేసుకోవడానికి అవుతుంది మేడం. ఎందుకంటే మళ్ళీ ఈ ఆసరా యాప్ ఒకటి ఇస్తున్నారు, మళ్ళీ సిసిలు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు కాబట్టి ఇప్పుడు మనం కంప్లీట్ చేసుకోవడానికి మేము ప్లాన్ చేసుకుంటాం మేడం. థ్యాంక్ యూ మేడం. సరే, ఇప్పుడు ఒకటి అంటే సోషల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటిది ఒక వీడియో చూస్తారా, అవసరం లేదా? అది అవసరం లేదంటే కనుక అంటే వీడియో మీకు ఇస్తాం, మీరు ట్రైనింగ్ లో చేసుకోండి. చూపిస్తే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 10 minutes. లేదంటే మీరు తర్వాత చూడండి. లేదంటే యాప్ మేడం తర్వాత ట్రైన్ లో చూడండి అయితే. ఓకే, అయితే ఇప్పుడు మీకు యాప్ ఒకసారి యూజర్ మాన్యువల్ ప్లస్ యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాము. అది మనోజ్కి చెప్పాను నేను, ఇక్కడే మెయిల్లో ఉంది చూడు, డెస్క్టాప్ మీద పెట్టాడు, ఎక్కడ పెట్టాడు. ఇది యూజర్ మాన్యువల్ లింక్ ఒకసారి ఓపెన్ చేస్తే, అది కాదు ఇంకొకటి లింక్ నేను మనోజ్కి వాట్సాప్ చేశాను. నీ చేస్తాను, ఒక నిమిషం నీ చేస్తాను. లింక్ ఉందా? దానికి పాస్వర్డ్ యూజర్ ఐడీలు కూడా పెట్టాను చూడు. అదే యాపే అవదా? అవునవును, ఫోన్ ద్వారా మనం కనెక్ట్ చేయలేమా? ఇప్పుడు మనోజ్ దాంట్లో ఓపెన్ చేసి పెట్టలేమా? లింక్ డివైస్ ద్వారా ఎంటర్ అయిపోయి అక్కడ నుంచి ఎంటర్ చేయి. సార్ ఉన్నారా?
మనకు తెలిసినట్లే మనకు ఆల్రెడీ మనం లాస్ట్ టైం విపిఆర్పి యాప్ మనం చేసాము. మన వాళ్ళందరికి కూడా విపిఆర్పి యాప్ ఐడియా ఉంది. మన యాప్నే ఎన్ఆర్ఎల్ఎం వాళ్ళు తీసుకొని దాన్ని వాళ్ళు డెవలప్ చేసి అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. ఫస్ట్ యాప్ తయారు చేసింది స్టేట్ లెవెల్లో మన సర్పే లాస్ట్ ఇయర్. సో మనం చేసాం కాబట్టి లాస్ట్ టైం చాలా పేపర్ వర్క్ అంతా కూడా ఇబ్బంది ఇతర స్టేట్స్ లో ఆ ఇబ్బంది అనేటువంటిది సంవత్సరం పడకూడదని చెప్పి లాస్ట్ రివ్యూ మీటింగ్స్ లో మనం షేర్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు మన దగ్గర స్టడీ చేసి యాప్ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇది మనకి యూజర్ ఐడీస్ పాస్వర్డ్స్ మనం ఎంట్రీ చేసుకుంటాము. నెక్స్ట్ దయచేసి ఎవరు కూడా షేర్ చేయకండి సార్. వేరే వాళ్ళు షేర్ చేస్తున్నారు ఎవరు. ఏసీ అంటే ఎక్కడ ఏసీ సివి ప్రసాద్ ఎవరు షేర్ చేయకండి. అదని అంతా అక్కడ కిందకి వెళ్ళిపోతే దాన్ని చెప్పేది వాళ్ళు వెళ్తే యాప్లో వాళ్ళకి అర్థం. రెడ్డి గీతలు ఏంటి చేస్తుంది. ఇక్కడ ప్లాన్ తయారు చేసుకుంటాము. మేము మెంబర్ వారికి ఎంటర్టైన్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాము. మెంబర్ ఫ్యామిలీలో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనం రిక్వైర్మెంట్స్ ఉంటే అవి కూడా ఎంటర్టైన్మెంట్స్ మనం నోట్ చేసుకుంటాము. దీంట్లో అంతా కూడాను మీకు ఆల్రెడీ లాస్ట్ టైం ట్రైనింగ్ లో చాలా మంది అటెండ్ అయ్యారు. ఏపీఎంస్ తెలుసు మీకు. డమ్మీ లింక్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాము, షేర్ చేశాము. చాలా మంది ఓపెన్ చేసి చూసారు కూడాను. సో యాజ్ పర్ దాని ప్రకారం ఉంటుంది ఇదంతా కూడాను. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక సిఆర్పి అంటే ఒక విఓఏ తన ఒక ఫోన్ ద్వారానే తను లాగిన్ అవ్వగలదు. ఒకసారి ఈ ఫోన్లో ఇంకోసారి ఇంకో ఫోన్లో అట్లా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఒకే ఫోన్లో ఇద్దరు విఓఏలు కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే ఫోన్ ఒకటే ఉంటుంది, ఇద్దరు విఓఏలు కూడా చేయొచ్చు. తర్వాత ఒక ఫోన్లో ఎక్కువ మంది అయితే చేయలేరు, ఓన్లీ 2 మెంబర్స్ వరకు చేయగలరు. తర్వాత మొబైల్లో డేటా అంతా స్టోర్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏం చెప్పారంటే అంటే స్టేట్ లెవెల్లో ఒక హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టుకోమని చెప్పారు. సో హెల్ప్ డెస్క్కి మనం ఐటీ నుంచి ఎవరన్నా ఒకరిని చూసి హెల్ప్ డెస్క్ ఒకరిని పెడతాము ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి. అట్లాగే మీరు కూడా మీ జిల్లాలో అలా ఆల్రెడీ ఐటీ యాంకర్ పర్సన్స్ ఉన్నారు ఏంటంటే ఐటీ యాంకర్ పర్సన్స్ ఉంటారు కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా ఐటీ యాంకర్ పర్సన్స్ కూడాను వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఈ యాప్ ఒకసారి వాళ్ళకి చెప్పి సో మీ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్స్ అప్పుడు సో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఐటీ యాంకర్ పర్సన్స్ రిజాల్వ్ చేసుకోండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక హెల్ప్ డెస్క్కి ఇక్కడ కూడా ఐటీ వాళ్ళే ఉన్నారు హెల్ప్ డెస్క్లో, వాళ్ళు మీకు కావాల్సినటువంటి గైడెన్స్ ఇస్తారు. అప్పుడు సార్ మీరు షేర్ చేస్తున్నారు సార్ ప్లీజ్. సో దీంట్లో విఓఏ యొక్క రోల్ ఏంటంటే ఎస్హెచ్జి మీటింగ్స్ కండక్ట్ చేసుకోవటము, ఆ మీటింగ్లో విపిఆర్పి ఎజెండా పెట్టి ముందుగా తెలియజేయటము, డేట్స్ తీసుకోవటము, ఆ డేట్స్ ప్రకారం ఆ ఎస్హెచ్జి మీటింగ్ వెళ్ళిపోయి ఎస్హెచ్జి లెవెల్లో
ఎంటర్టైన్మెంట్ ప్లాను, లైవ్లీవుడ్ ప్లాన్స్ తయారు చేసుకోవటం అనేటువంటిది, ప్లస్ జీపీ లెవెల్ ప్లాన్ తయారు చేసుకోవటము, సోషల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవటంలో విత్ సపోర్ట్ ఆఫ్ సిసి తను చేసుకోవాలి. సో సిసి ఏంటంటే సిసికి సంబంధించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, సో గ్రామ్ వివోలో ఎజెండా పాయింట్ పెట్టి విపిఆర్కి తెలియజేయటము, ఎస్హెచ్జి వారీగా మీకు ఫార్మెట్ ఇచ్చాము లాస్ట్ గైడ్ లైన్స్లో, డేట్స్ అని తీసుకోవటం, వెన్యూల్ డేట్ టైం అని తీసుకోవటం ఎస్హెచ్జి తాలూకు అన్ని ఇష్యూస్లో. సో అన్ని ఎస్హెచ్జిస్కి అటు షెడ్యూల్ ప్రకారం వివో వెళ్తున్నారు లేదా అని చెప్పి చూసుకోవటము, అవసరమైన దగ్గర ఆమెకు సపోర్ట్ చేయటము, ఎక్సెల్ షీట్లు అవన్నీ కూడా మాన్యువల్ రిపోర్ట్స్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ లైవ్లీవుడ్ ప్లాన్ తీసుకోవటము. తర్వాత జీపీ లెవెల్లో పబ్లిక్ గూడ్స్ సర్వీసెస్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాన్ ప్లస్ సోషల్ డెవలప్మెంట్ ప్లాన్, 2 ప్లాన్లు కూడా సిసి తన యొక్క అన్ని పంచాయతీల్లో ఉన్న గ్రామ సంఘాల్లో అయ్యేలాగా చూసుకోవటం అనేటువంటిది చేయాలి. తర్వాత డేటా సిక్రనైజేషన్ అవన్నీ కూడా మా నుంచి సపోర్ట్ చేస్తాము. ఏపీఎం మండల్ లెవెల్లో 2 రకాల మీటింగ్స్ పెట్టడము, 2 ఫేజ్ల మీటింగ్స్, 2 రకాల మీటింగ్స్ పెట్టడము, వాళ్ళకి కనుక అవేర్నెస్ క్రియేట్ చేయటము. సో లాగిన్స్ అనేటువంటివి అప్పటికప్పుడు ఇవ్వటము, అవి సీసీలు వివోఏలకు అన్ని ఎస్హెచ్జీస్ అలాట్ అయిన చూసుకోవటము. కొన్ని వివోల్లో 1-2 వివోఏ లేని వివోలు ఏదైనా ఉంటే 1-2 వివోలు ఏదైనా ఉంటే దాన్ని ఎవరికైనా ఇన్ఛార్జ్గా అలాట్ చేస్తే అది కంప్లీట్ అయ్యేలా చూసుకోవటము. సో డేటా అన్ని ఎస్హెచ్జీలో కూడా అయ్యేలా చూసుకోవడం అనేటువంటిది ఏపీఎం. సో అన్ని ప్లాన్స్ ఎలా చూసుకోవటం, గ్రామ సభ కండక్ట్ చేయడం, అప్రూవల్ చేసినటువంటిది ఏపీఎం ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఏరియా కోఆర్డినేటర్ తన యొక్క పరిధిలో ఉన్నటువంటి ఏపీఎంస్ సీసీలు అందరూ కూడా వాళ్ళ జాబ్ చార్ట్ ప్రకారం ఫాలో అవుతున్నారు లేదా, సో అనుకున్న టైంలో గ్రామ సభ కండక్షన్ చేయడానికి మనం ప్రిపేర్డ్నెస్గా ఉన్నాం లేవని చూసుకోవటము. ఆ ప్రిపేర్డ్నెస్ ముందు కావాల్సినటువంటి వాళ్ళకి కోఆర్డినేషన్, గైడెన్స్, రివ్యూ కూడా చేసుకోవటము. సో అన్ని గ్రామ సభల్లో ఇన్ టైంలో అప్రూవల్ చేసుకునేలాగా ఏరియా కోఆర్డినేటర్ విత్ సపోర్ట్ ఆఫ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ తోటి, అటు పంచాయతీ రాజ్ వాళ్ళతోటి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ తోటి కన్వర్జెన్స్ చేసుకుంటూ గ్రామ సభలు చేసుకునేలాగా ఎంపీడీఓస్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఏరియా కోఆర్డినేటర్ సపోర్ట్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్ డిపిఎం తన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఫస్ట్ జిల్లాలో కన్వెన్స్ మీటింగ్ కండక్ట్ చేసుకోవటము. సో అట్లాగే మండల సమాఖ్యల్లో కాన్సెప్ట్ సీడింగ్ ప్లస్ సెకండ్ ఫేజ్ ట్రైనింగ్స్ అయ్యేలా చూసుకోవటం, వివో లెవెల్ చూసుకోవటం, గ్రామ సభలు చూసుకోవటం, ప్రింట్అవుట్స్ రెడీగా అవుతున్నాయి లేవో చూసుకోవటం, యాప్లో ప్రాబ్లమ్స్, టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవటం, స్టేట్ ఆఫీస్ తోటి కాంటాక్ట్తో పెట్టుకొని ఇష్యూస్ అని రిజాల్వ్ చేసుకొని ప్రోగ్రామ్ ముందు తీసుకెళ్ళేటువంటిది డిపిఎం ఐబీ సపోర్ట్ ఆఫ్ పీడీ అండ్ లైన్ డిపార్ట్మెంట్ చూసుకోవాలి. సో ఓవరాల్గా మనకి డిసెంబర్ కల్లా అప్రూవల్స్ అయిపోవాలి, కన్వర్జెన్స్ మీటింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి గ్రామ స్థాయిలో. ఇదండి. మీకు లింక్ ఓపెన్ అయిందా? సో మన వాళ్ళు వీడియో ప్లే చేయమన్నారు. వాయిస్ మేడం. ఏ గ్రామం? కర్లమ్మ. ఒకసారి నేను ఒకసారి ఆపరేటర్ ఫోన్ చేస్తాను మేడం, ఆధార్ కార్డు కట్టమని చెప్పి. నెహ్రూ ఎస్ఎస్జి. నెహ్రూ ఎస్ఎస్జి మేడం.
చెల్లెమ్మ. ఆధార్ కార్డు ఆవిడ ఇప్పుడు చాలా ఇబ్బంది, ఉద్యోగం లేదు, వాడు చాలా ఇబ్బంది పడుతుంది. అయినా సరే మనం ఇచ్చేసాం. గోపి గారు అనుకుంటాను. మీరు మేము ఎక్కడో ఉంటాం బా, కర్లమ్మ పంచాయతీ మంజుల సోమంతి అట. మీరు ఆధార్ కార్డు పెట్టమని చెప్పండి. ఆధార్ కార్డు. ఓకేనా? ఏ లాగిన్ అవ్వలేదు. ఓకే, ఎలాగో ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఫైనలైజ్ అయింది.
వాళ్ళ వాయిస్ కాలేదని మెసేజ్ పెడుతున్నారు. ఓకే ఓకే ఇప్పుడు స్టేట్ లెవెల్కి నోడల్ పర్సన్స్కి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు. బట్ దాంతో మనం ట్రై చేస్తుంటే అది ఓపెన్ అవ్వటం లేదు. అది వచ్చిన వెంటనే మీకు ఆల్రెడీ మీకు డమ్మీ యాప్ ఒకటి మీకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ట్రై చేయండి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు కావాలంటే మళ్ళీ నేను షేర్ చేస్తాను ఆ డమ్మీ యాప్. ఒకసారి మీరు ఓపెన్ చేసి చూడండి, మిగిలిన వాళ్ళు కూడాను. ఇదైతే మళ్ళీ మీకు ఫైనలైజ్ అయిన తర్వాత ఎన్ఆర్ఎల్ఎం నుంచి ఫైనలైజ్ అయిన తర్వాత ఒక ఓరియంటేషన్ పెట్టుకుందాము యాప్ పైన. 1 డే ఒక గంట ఓరియంటేషన్ పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి ఒకసారి చూపించడం జరుగుతుంది. సో టోటల్గా మొత్తం ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు మీరు చూసిన వీడియో సోషల్ డెవలప్మెంట్ ప్లాన్లో భాగంగా ఒక వీడియో అది మీరు అంటే అది ఇంగ్లీష్లో ఉంది. అట్లీస్ట్ అంటే మీరు చూపించి ఎంఎస్ సభ్యులకి తెలుగులో మీరు చెప్పండి. అంటే ద నీడ్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ అంటే సామాజిక అంశాలు గుర్తించడం ఆవశ్యకత, దాన్ని అడ్రస్ చేయడం ఆవశ్యకత, దాన్ని ఎట్లా రిజాల్వ్ చేశారు గ్రామ పంచాయతీ లెవెల్లో, ఆ మాల్ న్యూట్రిషన్ ఇష్యూస్ నుంచి వాళ్ళు ఎట్లా బయటపడ్డారు, ఎలా కమ్యూనిటీ కిచెన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, అంగన్వాడీ సెంటర్లో ఎట్లా పౌష్టికాహారం సప్లై చేశారు, దానివల్ల వాళ్ళు పౌష్టికాహారం బయటపడ్డారనే అంశాన్ని మనం విలేజ్ చెప్తున్నాము. సో అలాంటిదే మనకి ఈ డాక్యుమెంట్లో కూడా అంటే ఎస్టీ డెవలప్మెంట్ ప్లాన్ డాక్యుమెంట్లో కూడా దీంట్లో కక్సాంగ్ విలేజ్ అని చెప్పి ఒక విలేజ్లో పోషకాహార లోపల బాధపడేటువంటి ఒక కేస్ స్టడీ ఒకటి ఉంది దీంట్లో. సో రిలేటెడ్ అట్లాంటిదే ఇది కూడా మీరు ఒక కేస్ స్టడీ చెప్పి సభ్యులకి చెప్పండి. సో ఓవరాల్గా సోషల్ డెవలప్మెంట్ ప్లాను, అట్లాగే పబ్లిక్ సర్వీసెస్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్లాను, గ్రామ పంచాయతీ లెవెల్లో కన్సల్టేషన్ ప్లాన్ అనేటువంటిది మనం గ్రామ సభ మీటింగ్స్ పెట్టుకోవటం, అప్రూవల్ తీసుకున్నటువంటిది వాళ్ళు మనం చూసాము. యాప్ యూజర్ మాన్యువల్ చూసాము, వీడియో చూసాము. యాప్ డైరెక్ట్గా కూడా మీకు లాస్ట్ టైం చూపించడం జరిగింది. సో అది కూడా మీకు మేము షేర్ చేస్తాము. టెస్టింగ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి తెలిసింది మనకి ఈ యాప్ టెస్టింగ్ ఇచ్చినప్పుడు. సో అవన్నీ కూడా మనం చేద్దాము. ఎక్సెల్ షీటు మీకు లైవ్లీవుడ్ ఎక్సెల్ షీటు, ఎంటర్టైన్మెంట్ ఎక్సెల్ షీటు లాస్ట్ టైం షేర్ చేశాము. అయినా మళ్ళీ ఒకసారి నేను మీకు ఇమీడియట్గా అది కూడా మీకు షేర్ చేస్తాము. సో దాంతో మీరు ఈ లోపు యాక్షన్ ప్లాన్ ప్రకారం నెలాఖరికి 2 ప్లాన్స్ మీరు ఎస్హెచ్ లెవెల్లో కంప్లీట్ చేసుకోండి. ఓవరాల్గా ఇది యాక్షన్ ప్లాను అండ్ ఓరియంటేషన్ రిగార్డింగ్ సెకండ్ ఫేజ్ విపిఆర్పి. సో ఇంతటితో అయితే ఓరియంటేషన్ అయిపోయింది. ఏదైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి, మాట్లాడదాము, లేదంటే క్లోజ్ చేద్దాం. సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు సార్. చూద్దాము వాళ్ళు మాట్లాడితే సరే, లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే చాట్ బాక్స్లో మీరు రాసినా మేము మీకు ఆన్సర్ ఇస్తాం. హ్యాండ్ రైజ్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఏసీ కనిగిరి. వాయిస్ చేసుకుని మాట్లాడండి.